నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మనం బాగానే ఉన్నాం, కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు బాగా లేవు. ఎప్పుడు చూసినా సరే యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. అండ్ ఆ యుద్ధం ఇప్పటిది కాదు, ఎన్నో శతాబ్దాల నాటిది. వాటి యొక్క చరిత్ర శతాబ్దాల నాటిది అయినా యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయెల్ పాలస్తీన్. కొంతమంది దీనిని ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంగా భావిస్తున్నారు. హమాస్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా హమాస్ ఎందుకోసం ఫైట్ చేస్తుంది ఇజ్రాయెల్తో అంటే పాలస్తీనా కోసం, లేదు పాలస్తైన్ కోసం. ఫస్ట్ లెట్ మీ క్లియర్ యూ సంథింగ్. ఇంగ్లీష్లో అయితే పాలస్తీన్, తెలుగులో అయితే పాలస్తీనా. సో ఓకే, కొన్నిసార్లు పాలస్తీనా అన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇజ్రాయెల్, పాలస్తీన్ రెండు దేశాలు నిజంగానే ఉన్నాయా? కేవలం పాలస్తీనా దేశం మట్టుకే ఉందా? కేవలం ఇజ్రాయెల్ దేశం మట్టుకే ఉందా? హమాస్ పాలస్తీనాకి ఎందుకు సపోర్ట్ చేస్తోంది? హమాస్ ఇజ్రాయెల్తో ఎందుకు గొడవ పడుతోంది? ఇలా ఎంతోమందికి ఎన్నో క్వశ్చన్స్. ఈ వీడియోలో అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా చరిత్ర ఏంటిది, ఈ యుద్ధం, ఈ ఏదైతే వ్యత్యాసాలు ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్కటి మధ్య ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాని వెనక ఉన్న ఆధారాలు ఏంటిది, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆర్ వాట్ ఈస్ ద ఫౌండేషన్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్ట్స్ ద ఇజ్రాయెల్ అండ్ ద పాలస్తీన్ పీపుల్ ఆర్ హ్యావింగ్. అది కేవలం జ్యూస్ అలానే ముస్లిమ్స్ల మధ్య గొడవ, లేదు అది నిజంగానే రెండు దేశాల మధ్య గొడవ, లేదు అది ఒక దేశం ఇంకో మిలిటెంట్ గ్రూపు లేదు టెర్రరిస్ట్ గ్రూపుల మధ్య గొడవ. దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ షూర్. ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం జ్యూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మేజర్గా జ్యూస్, ముస్లిమ్స్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేసి తీరాలి. అండ్ రిలీజియన్ అన్నప్పుడల్లా ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మతం అన్నప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళకి వేరే వేరే దృక్పథం ఉంటుంది. మీరు నేను ఒకటే మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళమైనా సరే, మీరు మతాన్ని చూసే విధం, నేను మతాన్ని చూసే విధం వేరే వేరే అయి ఉండొచ్చు. మీ దృక్పథం, నా దృక్పథం వేరే వేరే అయి ఉండొచ్చు. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జ్యూస్కి ముస్లిమ్స్కి పడదు. ఇన్ఫ్యాక్ట్ దాట్స్ వన్ ఆఫ్ ద బేసిస్ ఫర్ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఫైట్ ఆర్ కాన్ఫ్లిక్ట్. కానీ ముస్లిమ్స్లో కూడా మళ్ళీ షియాస్కి ఒక పర్స్పెక్టివ్ ఉంది, సున్నీస్కి ఒక పర్స్పెక్టివ్ ఉంది. అట్లా డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అండ్ మరో రిలీజన్ ఇక్కడ అసోసియేట్ అయ్యి ఉంది కాబట్టి వీ ఆల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఒకవేళ బై మిస్టేక్ తెలిసి తెలియక ఎవరి ఫీలింగ్స్ అయినా హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ బేసిస్. మనం ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటి ఆధారంగానే డిస్కషన్ చేస్తున్నాం. అండ్ సెకండ్, knowing that there is so much of history and there is so much of story behind Israel and Palestine, this video is going to be a bit lengthy. సో మీ ఓపిక ఎక్కడున్నా సరే దాన్ని మొత్తం మీ దగ్గరికి తీసుకొచ్చి అక్కడే కూర్చోండి, ఫోకస్డ్గా చూడండి, మోర్ ఓవర్ ఓపికతో చూడండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్, అట్ ద సేమ్ టైం క్వైట్ కన్ఫ్యూజింగ్ యాజ్ వెల్. సో మీరు ఓపిక తెచ్చేసుకున్నారు అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా చూడండి. ఓకే, so this is what we are going to discuss, Israel versus Palestine. Before getting into the details, ఈ ఫ్లో చార్ట్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫ్లో చార్ట్ ఖురాన్లో, అంటే ఇస్లాం మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో ఖురాన్, ఆ ఖురాన్లో వీళ్ళందరి గురించి ప్రస్తావన ఉంది. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ప్రాఫిట్స్. అదేంటి మాస్టర్, ప్రాఫిట్ కేవలం మహమ్మద్ ఒక్కడే కదా, ఇక్కడేమి ఎంతమంది ప్రాఫిట్స్ ఉన్నారు, ఏమంటున్నారు మాస్టర్ అని? వెల్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వీళ్ళందరూ ప్రాఫిట్సే. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే కాదు, వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ప్రాఫిట్స్ ఉన్నారు. కానీ ఇస్లాం మతానికి సంబంధించి ప్రాఫిట్ మహమ్మద్, అలానే మిగిలిన మతాలకి సంబంధించి మిగిలిన ప్రాఫిట్లు. ఈవెన్ ఉదాహరణకి మీరు సిక్ మతాన్ని తీసుకున్నా, లేదు జైన్ మతాన్ని తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, జైన్ మతాన్ని స్థాపించింది ఎవరు? 24వ తీర్థంకరుడు అయిన మహావీర. మరి ఆయనకన్నా ముందు కూడా ఇంకొంతమంది తీర్థంకరులు ఉన్నారు కదా, బట్ దే హ్యావెంట్ ఫౌండ్ జైనిజం. అలానే ఈ గురునానక్ గారు అవ్వచ్చు, గురుతేజ్ బహదూర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా సిక్కు గురువులే. కానీ సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరు? గురునానక్ గారు. మరి వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు అదే మతాన్ని ఫాలో అవుతూ వచ్చారు కదా, బట్ దే ఆర్ ఆల్సో టీచర్స్. అట్లానే ప్రాఫిట్స్ బేసిక్గా ఎవరు? వాళ్ళకి ఏదైతే గాడ్ నుంచి కాలింగ్ వచ్చిందో, దేవుడి నుంచి ఏదైతే పిలుపు వచ్చిందో, లేదు అప్పుడు ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా సమాజాన్ని అంతా ఐక్యం చేయాలి, ఏకం చేయాలి అని వాళ్ళ యొక్క దృక్పథం ఏదైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ అయ్యారు. ఓకే, సో ఫస్ట్
క్లియర్ ద థింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ ప్రాఫిట్స్, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ప్రాఫిట్ మహమ్మద్. సో ఈ ఫ్లో చార్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పేర్లన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. సో కొంతమంది అరబిక్ పేర్లని ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో అబ్రహం అయితే అరబిక్లో ఇబ్రహీం అవుతుంది. సో డేవిడ్ అని ఇంగ్లీష్లో పిలిస్తే అరబిక్లో దౌద్ అవుతుంది. సో అట్లా కొన్ని పేర్లు అటు ఇటుగా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. మీకు అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి, ట్రస్ట్ మీ ఆన్ దట్. సో ముందుగా యాడమ్, మనందరికీ యాడమ్ ఈ స్టోరీ తెలిసే ఉంటుంది కదా. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. సో యాడమ్, ఎనాక్, నోవా, ఇదంతా సక్సెషన్ అనమాట, అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వేర్ ద ఎంటైర్ హిస్టరీ బిగిన్స్. మీరు ఫోకస్ చేయాల్సిన పర్సన్ పేరు దిస్ వన్, అబ్రహం. అరబిక్లో అయితే ఇబ్రహీం, ఇందాక చెప్పినట్టు. అబ్రహంకి 2 కొడుకులు. దే వర్ 2 sons ఫర్ అబ్రహం, ఐజక్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫ్లో చార్ట్ ఇష్మాయిల్ నుంచి మహమ్మద్కి వెళ్తుంది. సో ఇష్మాయిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద అరబ్ నేషన్ ఆర్ ద అరబ్ రీజన్. ఏదైతే మనం ప్రస్తుతం అరబ్ ప్రపంచం అని పిలుస్తామో దానికి స్థాపకులు ఇష్మాయిల్ అని చెప్పచ్చు. అండ్ దెన్ ఫ్రమ్ హిమ్ కేమ్ ప్రాఫెట్ మహమ్మద్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద రిలీజియన్ ఇస్లాం. ఇస్లాం మతం యొక్క స్థాపకులు ప్రాఫెట్ మహమ్మద్. అదే అబ్రహం నుంచి ఐజక్ కూడా పుట్టాడు కదా. ఐజక్కి జాకబ్ అనే కొడుకున్నాడు. జాకబ్ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ మోజెస్, జోనా, జోసెఫ్, డేవిడ్, ఇలా చాలామంది ఉన్నారన్నమాట. చాలామంది అంటే ఎంతమంది? 12 people, 12 మంది. జాకబ్కి 12 మంది కొడుకులు ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జాకబ్ని తర్వాత కాలంలో ఇజ్రాయెల్ అని కూడా పిలిచేవాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయెల్ ఉందో దానికి ఫౌండేషన్ అంతా ఇక్కడి నుంచి వచ్చింది. బికాస్ జాకబ్ లేటర్ ఆన్ వాజ్ కాల్డ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇజ్రాయిల్. అందుకే జూస్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉంటున్నారో మేము దాన్నే నేషన్ స్టేట్గా చేస్తాము, అక్కడే మా దేశాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. వై? యూ విల్ గెట్ టు నో ద డీటెయిల్స్, బట్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ జాకబ్. సో జాకబ్ అనే అతను ఇజ్రాయెల్ పేరుతో పిలువబడ్డాడు. ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయెల్ ప్రాంతం ఉందో అక్కడే అతను కూడా ఉండేవాడు. అండ్ జూస్కి వీళ్ళు చాలా ఇంపార్టెంట్. జూస్ రిలీజన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు జాకబ్ని, ఐజక్ని, అబ్రహంని, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరిని మరీ ముఖ్యంగా ఎక్కువగా ఫాలో అవుతారనమాట. అందుకని ఈ ముగ్గురు వల్ల జూస్ ఇప్పుడు ఇజ్రాయెల్ మాది అని అంటున్నారు. దట్స్ ద వెరీ రీజన్ వై దిస్ సెడ్ దట్ వీ వాంట్ ఎ నేషన్ స్టేట్ ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్. దట్స్ క్లియర్. సో జాకబ్కి 12 కొడుకులు. అలానే ఎనీవేస్ ఆ 12 కొడుకులు ఎవరైనా కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మోసెస్ అని ఉంది చూసారా, ఈ మోసెస్ జూస్కి ప్రాఫిట్. ప్రాఫిట్ మహమ్మద్ ఇస్ ఫర్ ఇస్లాం మతానికి, మోసెస్ ఇస్ ఫర్ జూస్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, వాట్ ఇస్ దిస్? జీసస్ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహం నుంచి ఐజక్, ఐజక్ నుంచి జాకబ్, జాకబ్ నుంచి డేవిడ్ నుంచి సోలమన్ నుంచి జీసస్. సో మీరు అందరూ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరికీ కామన్ లింక్ ఎక్కడుంది? ఈ అబ్రహం దగ్గర నుంచి ఉంది. మహమ్మద్, ఇష్మాయిల్, అబ్రహం, మోజెస్ లేదు జాకబ్ నుంచి కన్సిడర్ చేసిన జాకబ్, ఐజక్, అబ్రహం, జీసస్, సోలమన్, డేవిడ్, జాకబ్, ఐజక్, అబ్రహం. ఇందుకే ఇస్లాం మతాన్ని, జూస్ లేదు యూదుల మతాన్ని, అలానే క్రైస్తవ మతాన్ని, క్రిస్టియానిటీని, మూడింటిని కూడా అబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. ఐ హోప్ నవ్ యూ గాట్ ద పాయింట్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ అబ్రహమిక్ రిలీజియన్స్. అండ్ ఈ ఫ్లో చార్ట్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఈ కనెక్షన్ ఇష్మాయిల్ మహమ్మద్, ఇష్మాయిల్ అబ్రహం, అబ్రహం ఐజాక్ జాకబ్, అబ్రహం ఐజాక్ జాకబ్ డేవిడ్ సోలమన్. ఈ సీక్వెన్స్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎనీవేస్ విల్ గెట్ బ్యాక్ టు ఇట్. సో లెట్స్ మూవ్ ఆన్. సో మరి మనం ఇందాక అబ్రహం గురించి తెలుసుకున్నాం కదా. అబ్రహంకి దేవుడు ఒక పిలుపునిచ్చాడు అనమాట. గాడ్ హ్యాస్ గివెన్ అ కాల్ టు అబ్రహం సెయింగ్ దట్ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఫాదర్ అండ్ యూ హ్యావ్ టు గో టు అ ప్లేస్ కాల్డ్ క్యానన్ అండ్ వే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ అని చెప్పి. సో వాళ్ళ ఫాదర్ తేరాని వదిలివేసి నువ్వు క్యానన్ అనే ప్లేస్కి వెళ్ళాలి అని. అండ్ దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. దాన్నే ప్రస్తుతం ఇజ్రాయెల్గా భావిస్తున్నారు. ఇక్కడ మీరు మ్యాప్లో గమనించవచ్చు, దిస్ రీజియన్ ఈజ్ ద క్యానన్ రీజన్. ఇక్కడ ఏదైతే ద గ్రేట్ సీ అని ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మెడిటరేనియన్ సీ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే క్యానన్ ఆరం అని ఉంది కదా, దిస్ ఈజ్ ద క్యానన్ అనమాట. సో దాట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఎవరు ప్రామిస్ చేశారు? దేవుడు అబ్రహం చెప్పాడనమాట, నువ్వు తేరా మీ నాన్నగారిని వదిలేసి నువ్వు క్యానన్ ప్రాంతానికి వెళ్ళాలి అని. అండ్ అలానే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అబ్రహానికి 2 కొడుకులు కదా, ఇష్మాయిల్, ఐజక్. సో ఉండాలి. సో ఐజక్కే ఈ క్యానన్ ప్రాంతం వచ్చింది. దీనినే ప్రస్తుతం ఇజ్రాయెల్గా భావిస్తున్నారు. రిమెంబర్, ఇజ్రాయెల్ యాజ్ ఎ కంట్రీ ఈజ్ డిఫరెంట్, ఇజ్రాయెల్ యాజ్ ఎ రీజియన్ ఈజ్ డిఫరెంట్. ఒక ప్రాంతంగా ఇజ్రాయెల్ ఈ క్యానన్ని పరిగణించడం అనేది వేరు, బికాజ్ ఇట్స్ అకార్డింగ్ టు ద జూస్ కన్సిడరేషన్. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో
ఏదైతే యుఎన్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నా యుఎస్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో యాజ్ ఎ కంట్రీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో మనం ఇప్పుడు ప్రస్తుతం రిలీజియస్ బేసిస్ మీద వెళ్తున్నాము. స్లోలీ విల్ గెట్ ఇన్ టు ద పొలిటికల్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దట్. ముందు మనం మతం ఆధారంగా తెలుసుకుందాం, తర్వాత మనం రాజకీయ ఆధారంగా తెలుసుకుందాం. సో మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా ఐజక్ ఏమో ఈ కానన్ ప్రాంతం వచ్చేసింది వారసత్వంగా. ఇష్మాయిల్ హీ ఎస్టాబ్లిష్డ్ అరబ్ నేషన్ లేదు అరబ్ రీజన్. ఇది ఎలా వచ్చింది అని అంటే అబ్రహం ఎవరైతే ఉన్నారో ఆయనకి దేవుడు పిలుపు వచ్చింది కదా. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐజక్ యూత్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే యువత వయసులో ఉన్నప్పుడు అబ్రహంకి దేవుడు ఒక మాట చెప్పాడనమాట. నీకు నిజంగానే నా మీద నమ్మకం ఉంటే నువ్వు ఐజక్ని బలి ఇవ్వాలి, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఐజక్ అని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ హీ బిలీవ్స్ ఇన్ గాడ్. సో ఇట్ వాజ్ ఎ టెస్ట్ ఫర్ హిమ్. తను నిజంగా దేవుడి వైపు ఎంత విధేయత కలిగి ఉన్నాడు అని చూపించుకోవడానికి ఇట్ వాజ్ ఎ ఛాన్స్ ఫర్ హిమ్. సో ఎక్కడ బలి ఇవ్వాలి అని అంటే మౌంట్ మొరయా అనే ప్రాంతం. సో మీరు ఇక్కడ మ్యాప్లో గమనించవచ్చు మౌంట్ మొరయా. ఈ మౌంట్ మొరయా ఎక్కడ ఉంది అని అంటే జెరూసలేంలో ఉంది. ఐ హోప్ యు ఆర్ స్లోలీ ఏబుల్ టు గెట్ దట్ లింక్. జెరూసలేం, అబ్రహం ఐజాక్ జూస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ జాకబ్ ఆ చైన్ ఏదైతే ఉందో జూస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అబ్రహంని మౌంట్ మొరయాకి వెళ్ళి ఐజక్ని బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. హీ సర్చ్డ్ ఫర్ 3 days. 3 రోజులు ప్రయాణం చేసి మౌంట్ మొరయాకి చేరుకుని అబ్రహం ఐజాక్ని బలి ఇవ్వబోతాడు. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏంజిల్స్ వచ్చి అబ్రహంని బలి ఇవ్వకుండా ఆపేస్తారనమాట. ఐజాక్ యొక్క బలి ఇవ్వకుండా ఆపేస్తారు. అండ్ దే సెడ్ యూ రియలీ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ వర్త్. నువ్వు దేవుడి వైపు ఎంత విధేయత కలిగి ఉన్నావు అనేది మాకు అర్థమైంది అని చెప్పి, అలానే కేవలం ఐజాక్ ఒక్కడే కాదు, నీకు తర్వాత కూడా ఇంకో సంతానం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద గాడ్ ఆల్సో గివ్స్ అ ప్రామిస్ దట్ బోత్ దీస్ పీపుల్ విల్ బి ఎస్టాబ్లిషింగ్ గ్రేట్ నేషన్స్. వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద దేశాలు, గొప్ప దేశాలని స్థాపిస్తారు అని అప్పుడే ప్రామిస్ చేస్తారు. అండ్ హీ ఆల్సో అబ్రహం ఆల్సో గెట్స్ ద ప్రామిస్ దట్ దే విల్ బి గెటింగ్ మోర్ ప్రాస్పరిటీ. అంటే సుసంపద కూడా వాళ్ళకి కలుగుతుంది అని దేవుడు ప్రామిస్ ఇస్తాడనమాట. సో వాళ్ళు ల్యాండ్ పరంగా ఆల్రెడీ దేర్ ఈస్ దిస్ క్యానన్. అరబ్ వరల్డ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, బట్ క్యానన్ ఏదైతే ప్రస్తుత రోజుల్లో ఇస్రాయల్ ఉందో అది ఆల్రెడీ వచ్చేసింది ఐజాక్కి లేదా అబ్రహంకి. దట్స్ ద పాయింట్ మన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, బికాస్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద జ్యూస్ ప్రామిస్డ్ ల్యాండ్. అండ్ ఈ మౌంట్ మొరయా నిజంగానే జెరూసలేము లేదు జెరూసలేంలో ఉంది అని మనకి ప్రూఫ్ ఏంటి అని అంటే తోరా అంటే ఏంటి అని మీరు అనొచ్చు. హిబ్రూ బైబిల్లో మౌంట్ మొరాయా జెరూసలేంలో ఉంది లేదు మౌంట్ మొరాయానే జెరూసలేం అనేది హిబ్రూ బైబిల్లో మెన్షన్ చేసి ఉంది ఆ తోరాలో. So that's how we can get to know that Jews had a connection over there. And now because of this, definitely they will be having the religious consciousness. వాళ్ళ మతానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అక్కడ చోటు చేసుకుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఆ భావన ఉంటుంది కదా, ఇది మన మతానికి సంబంధించింది అని, ఇది మనకి సంబంధించింది అని. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద 12 tribes. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పానా జాకబ్కి 12 మంది కొడుకులు ఉన్నారని. జాకబ్ ఎవరో గుర్తులేరా? లెట్స్ గెట్ బ్యాక్. ఈ ఫ్లో చార్ట్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. అబ్రహం, ఐజక్, జాకబ్. ఈ జాకబ్కి 12 మంది కొడుకులు. ఈ జాకబ్నే తర్వాత రోజుల్లో ఇజ్రాయెల్ అని కూడా పిలిచారు, విచ్ బేసికలీ మీన్స్ ఫ్రమ్ అబ్రహంకి క్యానన్ అనే ప్రాంతం వచ్చింది, అబ్రహం నుంచి ఐజక్ వచ్చింది, ఐజక్ నుంచి జాకబ్కి వచ్చింది. జాకబ్కి 12 మంది కొడుకులు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వారసత్వంగా భూమి వాళ్ళందరికీ వెళ్ళిపోవాలి కదా. సో అట్లా వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్ ప్రాంతం ఉందో లేదా క్యానన్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మొత్తం 12 మంది మధ్యలో డివైడ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మనం జాగ్రత్త కూడా గుర్తుపెట్టుకోవాలి, అండ్ దట్ ఈస్ జాకబ్కి ఉన్న 12 మంది కొడుకులకి అందరికీ కూడా భూమి సమానంగా రాలేదు. ఇక్కడ కొంచెం ఫేవరెటిజం అనేది జరిగింది. సో జాకబ్కి 4 భార్యల నుంచి 12 మంది పిల్లలు పుట్టారు. సో మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే దీస్ ఆర్ ద సన్స్: రూబెన్, సైమన్, లేవి, జూడా, ఇస్సాకార్, జిబియం, గాడ్, ఆషర్, దాన్, నఫాలి, జోసెఫ్, బెంజమిన్. ఈ జోసెఫ్ అని ఎవరైతే ఉన్నారో చూసారా, ఈ జోసెఫ్కి భూమి ఎక్కువగా లభించింది యాజ్ కంపేర్డ్ టు ఆల్ ద అదర్ సన్స్. సో దే వాజ్ అ ఫేవరెటిజం బై జాకబ్ టువర్డ్స్ జోసెఫ్. సో జోసెఫ్కి ఎక్కువ భూమి లభించింది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, దీని గురించి డిస్కషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది, జూడా. ఇన్ఫ్యాక్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ జుడాయిజం ఆల్సో కమ్స్ ఫ్రమ్ హియర్. వాట్ ఎవర్ బీట్, ఈ పేర్లను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా జూడా అలానే జోసెఫ్, ఈ పేర్లను అసలు మర్చిపోవద్దు. దే ఆర్ సన్స్ ఆఫ్ జాకబ్. అలానే ఇక్కడ మీరు ఒక 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్రాయిం, మనేసా. ఏంటి ఇఫ్రాయిం, మనేసా అనుకుంటున్నారా? ఒకసారి మ్యాప్ చూడండి. ఇక్కడ ఇఫ్రాయిం అని కనిపిస్తుందా, ఇక్కడ మనేసా అని కనిపిస్తుందా? నేను ఇందాక చెప్పానా మీకు, జాకబ్ నుంచి జోసెఫ్కి ఫేవరెటిజం వల్ల కొంచెం ఎక్కువగా భూమి లభించింది ఆ 12 మందిలో అని.
సో ఈ ఇఫ్రాయిం ప్రాంతం, ఈ మనేసా ప్రాంతం మొత్తం కూడా జోసెఫ్కే లభించింది. అండ్ దీస్ ఆర్ ద 12 ట్రైబ్స్ అనమాట. సో ఇదంతా కూడా ఒక ట్రైబ్, గాద్ ఒక ట్రైబ్, జుడా ఒక ట్రైబ్, సెమాన్ ఒక ట్రైబ్, రూబెన్ ఒక ట్రైబ్. సో వీళ్ళందరూ ఇలా 12 మంది ఉన్నారు కాబట్టి 12 ట్రైబ్స్ అని పిలుస్తారు. అండ్ హియర్ ఈస్ కింగ్ డేవిడ్. డేవిడ్ అనగానే ఏంటి ఇప్పుడు క్రిస్టియానిటీలోకి జంప్ అయిపోయామా, లేదు క్రిస్టియానిటీ మతం వైపుకి వచ్చేసామన్న డౌట్ మీకు వస్తుంది. వెల్, అరబిక్లో నేను బిగినింగ్లో మీకు చెప్పాను ఆల్రెడీ, డేవిడ్ని అరబిక్లో దౌద్ అని పిలుస్తారు అని. డేవిడ్ అవ్వచ్చు, దౌద్ అవ్వచ్చు, ఈ పదం యొక్క అర్థం బిలౌడ్ అని అర్థం అనమాట. సో ఈయన who was also one among those 12 tribes, he tried to unite all the 12 tribes. ఈ 12 మంది ఏదైతే మొత్తం ప్రాంతం ఉందో దానిని యునైట్ చేయడానికి ట్రై చేశారు డేవిడ్. ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈయన యునైట్ చేశారు కరెక్టే, ఈయన యునైట్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకళ్ళై ఉండాలి కదా అన్న డౌట్ మీకు వస్తుంది కదా. ఇందాక నేను ఒక పేరు చెప్పాను మీకు, అపార్ట్ ఫ్రమ్ జోసెఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యు రియలీ హ్యావ్ టు రిమెంబర్, విచ్ ఇస్ జుడా. గుర్తుందా మీకు? ఇక్కడ కూడా మీరు మ్యాప్లో చూడొచ్చు జుడా. ఈ జుడా ప్రాంతానికి సంబంధించిన అతనే కింగ్ డేవిడ్. ఈయన ఈ ప్రాంతం మొత్తాన్ని యూనిఫై చేశారు. అండ్ దట్స్ వై హీ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు యాస్ కింగ్ డేవిడ్ ద యూనిఫైయర్. సో ఈ 12 ట్రైబ్స్ని యూనిఫై చేసి జెరూసలేంని దానికి రాజధానిగా చేశారు ఆయన. అలానే ఈయనకు ఒక కోరిక ఉండేది, దట్ జెరూసలేంలో ఒక టెంపుల్ని కట్టాలి, ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని. ఇంతకీ ఎవరి టెంపుల్ కట్టాలి అని? యావా. ఈ పేర్లు కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి కష్టంగా ఉంటాయి, అండ్ ఈవెన్ నాకు కూడా కష్టమే. ఒకవేళ నేను ఏదైనా మిస్ప్రొనౌన్స్ చేస్తే దయచేసి నన్ను క్షమించండి. సో ఈ యావా దేవుడు ఎవరైతే ఉన్నారో, యావా గాడ్ని ఇజ్రాయిలీ గాడ్ అని కూడా కొన్నిసార్లు పరిగణిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వారియర్ గాడ్. వారియర్ గాడ్ ఎందుకు? వీళ్ళంతా ఎవరు? ట్రైబ్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ మేజర్ పాయింట్ ఏంటి, మేజర్ కన్సర్న్ ఏంటి, అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటి? సేఫ్టీ, ప్రొటెక్షన్, వాళ్ళందరి యొక్క రక్షణ. సో వీళ్ళందరికీ రక్షణగా ఉండాలి అని అంటే వీళ్ళందరికీ స్పిరిట్గా ఒకళ్ళే ఉండాలి. అండ్ దట్ స్పిరిట్ ఈజ్ యావా, ద వారియర్ గాడ్. అలానే దేవుడు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడి నుంచి మంచి విలువలు తీసుకోవాలనుకుంటాం. నౌ వెన్ దెర్ ఈజ్ గాడ్, దే విల్ గెట్ ద ఐడియల్స్ ఫ్రమ్ ద గాడ్. సో ఆ విధంగా వీళ్ళందరూ కలిసి ఉంటారు, వీళ్ళందరూ ఒకరినొకరు రక్షించుకుంటారు అని చెప్పే కింగ్ డేవిడ్ యావా గాడ్కి సంబంధించి ఒక టెంపుల్ జెరూసలేంలో కట్టాలి అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్. వై? బికాస్ తన జీవితకాలం అంతా కూడా ఈ ట్రైబ్స్ని యూనిఫై చేయడానికే టైం సరిపోయింది. సో హీ కుడెంట్ డూ దట్. అండ్ వెన్ హీ వాజ్ అరౌండ్ 70 years, 70 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన ప్రాణాలు వదిలేశారు. నౌ ద సక్సెషన్, ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ నెక్స్ట్ వర్జన్కి వెళ్ళాలి కదా, నెక్స్ట్ వారసత్వం రావాలి కదా. అండ్ దెన్ కేమ్ కింగ్ సోలమన్. మీకు ఇందాక ఫ్లో చార్ట్ గుర్తుందా? డేవిడ్, సోలమన్, సోలమన్ నుంచి జీసస్. సో సోలమన్ ఎప్పుడైతే డేవిడ్ నుంచి వారసత్వంగా తీసుకుంటారో, దెన్ హీ బిల్డ్స్ ఎ టెంపుల్ ఇన్ జెరూసలేం. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్స్ అన్ ఇల్లస్ట్రేటివ్ పిక్. అంటే ఇలా ఉండి ఉండొచ్చు, ఇదొక ఊహా చిత్రం అనమాట, ఇలా ఉండి ఉండొచ్చు అని అందరూ ఇప్పటికీ భావిస్తారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కింగ్ డేవిడ్ నుంచి కింగ్ సోలమన్ వచ్చారు కదా. కింగ్ సోలమన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద లాస్ట్ కింగ్ ఫర్ యునైటెడ్ ఇజ్రాయెల్. కింగ్ డేవిడ్ మొత్తం కలిపి అంతా యునైట్ చేస్తే కింగ్ సోలమన్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు రూల్ దిస్. మళ్ళీ తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా అయిపోయాయి అనమాట. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ఇస్లాం. ఇప్పుడు కొంచెం ఇస్లాం మతం గురించి తెలుసుకుందాం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం ముందుకు రండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద వెరీ రీజన్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్లాం ఇస్, ఆన్ వన్ సైడ్ దేర్ ఈజ్ ఇష్మాయిల్ యాజ్ వెల్. ఐజాక్తో పాటు ఇష్మాయిల్ కూడా ఉన్నాడు, అండ్ ఇష్మాయిల్ నుంచి ప్రాఫిట్ మహమ్మద్ కూడా వచ్చారు. అండ్ అలానే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవల పరంగా మనం చూసుకున్నా సరే, పాలస్తీనా వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్. దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ద అరబ్ వరల్డ్, దట్స్ వాట్ దే బిలీవ్. వెరాజ్ ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చేసరికి దే ఆల్ ఆర్ జ్యూస్. సో జ్యూస్ గురించి మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు ఇస్లాం మతం గురించి రావాలి కదా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఈజ్ మక్కా. ఇదేంటిది? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. దిస్ ఈజ్ అల్ అక్సా మాస్క్. ఈ అల్ అక్సా మాస్క్ ఎక్కడ ఉంది అని అంటే జెరూసలేంలో ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ అల్ అక్సా మాస్క్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద థర్డ్ హోలియెస్ట్ ప్లేస్ ఆఫ్టర్ మక్కా అండ్ మదీనా ఫర్ ముస్లిమ్స్. ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో, మక్కా మదీనా తర్వాత వాళ్ళకి ఏదైనా పవిత్ర స్థానం ఉందా అంటే అది అల్ అక్సా మాస్క్ అనమాట. అది ఎలా అంటే, మహమ్మద్, ప్రాఫెట్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో, ఇది ఒక ఊహా చిత్రం. సో ఇక్కడ గుర్రం మీద కూర్చున్న అతను ప్రాఫెట్ మహమ్మద్ అనమాట. హీ వాజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద హెవెన్స్. భూమిని ఒకవేళ మనం గ్రౌండ్ జీరో లెవెల్గా పరిగణిస్తే, భూమి నుంచి
7 స్వర్గాలు ఉంటాయి అనమాట. దేర్ ఆర్ 7 heavens. అండ్ 7 heavens తర్వాత దేవుడు ఉంటాడు. సో దేవుడు ఒక పిలుపునిచ్చాడనమాట. ఎవరికి పిలుపునిచ్చాడు? ప్రాఫెట్ మహమ్మద్కి. ఏమని పిలుపునిచ్చాడు? ఈ అరబ్ హెర్డర్స్ ఎవరైతే ఉన్నారో, రిమెంబర్ ఆ క్యానన్ ఇజ్రాయెల్ ప్రాంతంలో జూస్ ఉన్నారు, బట్ మిగతా ప్రపంచం ఉంది కదా, ఈజిప్టు, సౌదీ అరేబియా, జోర్డన్, ఇరాక్. ఇప్పుడు కూడా మీరు మ్యాప్స్ని జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఇజ్రాయెల్ పక్కనే ఉంటాయి దేశాలు. సౌదీ అరేబియా, ఇరాక్, జోర్డన్, ఇవన్నీ కూడా, సిరియా, ఇవన్నీ కూడా. మరి అక్కడ అరబ్ ప్రజలు ఉన్నారు కదా. సో ఈ అరబ్ హెర్డర్స్ అందరినీ కూడా నువ్వు ఏకం చేయాలి, వీళ్ళందరికీ సంబంధించి నువ్వు ఒక యూనిటీని తీసుకురావాలి అని కాల్ వచ్చింది దేవుడి నుంచి. బట్ అట్ ద సేమ్ టైం మనకి అన్నిసార్లు కూడా నమ్మకం కుదరదు కదా. సో ఆ నమ్మకం కుదరడానికే హెవెన్స్ని చూడాలి అని. అండ్ హీ వెంట్ ఫ్రమ్ మక్కా టు అల్ అక్సా మాస్క్. అల్ అక్సా మాస్క్లో అక్కడ నమాజ్ చేసి అదే రోజు రాత్రి హీ వాజ్ ఏబుల్ టు సీ ద ఫస్ట్ హెవెన్ యాజ్ వెల్. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఒకటే రోజు మక్కా నుంచి అల్ అక్సా మాస్క్కి ఎలా వెళ్ళారు, అదే రోజున ఫస్ట్ హెవెన్ ఎలా చూశారు అని. సో ఆబ్వియస్లీ కామన్ పీపుల్కి అన్ని అంత తొందరగా క్యాచ్ అవ్వదు. సో వాళ్ళకి ఏమని చెప్పారు, ఆబ్వియస్లీ ఆ టైంలో అన్నిటికంటే ఫాస్టెస్ట్ యానిమల్గా కన్సిడర్ చేసింది హార్స్, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు కూడా హార్స్ మీద జరిగేది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో వాళ్ళు ఒక గుర్రం మీద వెళ్ళాడు ప్రాఫెట్ మహమ్మద్ అన్నారు. ఆ గుర్రంని బురక్ అనే పేరుతో కన్సిడర్ చేస్తారనమాట. అయితే అయినా సరే అంత ఫాస్ట్గా ఎలా వెళ్ళారు అని అంటే అప్పుడు అందరికీ చెప్పింది ఏంటంటే, బురక్ అనే గుర్రానికి రెక్కలు ఉన్నాయి అని. సో దాట్స్ హౌ హీ వాజ్ ఏబుల్ టు గో దేర్ టు అల్ అక్సా మాస్క్ యాజ్ వెల్, అండ్ అల్ అక్సా నుంచి ఫస్ట్ హెవెన్ కూడా వెళ్ళారు అని. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, అరబ్ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేసింది, అరబ్ వరల్డ్ని యునైట్ చేసింది, దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. అరబ్ వరల్డ్ని యునైట్ చేయడానికి పిలుపు వచ్చింది ప్రాఫెట్ మహమ్మద్కి, బట్ ఎస్టాబ్లిష్ చేసింది వాజ్ ఇస్మాయిల్. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్. అలానే ఈ ఫోటోలో ఉన్నది ఎవరని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫోటోలో ఉన్నది ఈ పర్టికులర్ పర్సన్ ఏరియల్ షారోన్ అనమాట అతని పేరు. ఈయన ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ అల్ అక్సా మాస్క్లోకి వచ్చేసారనమాట యాజ్ ఎ రెబెలియన్గా. సో దానివల్ల అల్ అక్సా మాస్క్ న్యూస్లో వచ్చింది. అండ్ దాట్స్ ద వెరీ రీజన్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్, బికాస్ ఇస్లాం మతస్థులకి ఇది 3వ పవిత్ర స్థానం. అండ్ ఈవెన్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత, ఈవెన్ వెన్ ప్రాఫెట్ మహమ్మద్ వెంట్ బ్యాక్ టు మక్కా ఆర్ మదీనా, ఒక 16-17 నెలల పాటు దీని దిశ వైపే, అంటే అల్ అక్సా మసీద్ ఎటువైపు అయితే ఉందో ఆ దిశ వైపే వాళ్ళు నమాజ్ని కూడా ఆఫర్ చేశారనమాట. దాట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దమ్ యాజ్ వెల్. అండ్ ఇది ఎక్కడుంది? జెరూసలేంలో ఉంది. ఇజ్రాయెల్స్ పరంగా జాకబు, అబ్రహము, ఐజాక్ ఆ రిలేషన్ పరంగా జూస్కి ఆల్రెడీ అక్కడ రిలీజియస్ కాన్షియస్నెస్ ఉందా మనం ఆల్రెడీ తెలుసుకున్నామా? నౌ అల్ అక్సా మాస్క్ ఈజ్ ఇన్ జెరూసలేం, అండ్ మోర్ ఓవర్ ప్రాఫెట్ మహమ్మద్ ముస్లిం మతం యొక్క స్థాపకులు, అండ్ ఈవెన్ ఫోర్ ఫాదర్స్ చూసుకున్నా సరే ఇస్మాయిల్. సో వాళ్ళ పరంగా చూసుకున్నా ముస్లిమ్స్కి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ కదా. దాట్స్ ద వెరీ రీజన్ వై జూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఓవర్ దేర్. అందుకే ఒకవైపు ఇజ్రాయెల్ విచ్ ఈస్ మోర్ ఆఫ్ జూస్ అండ్ పాలెస్తైన్ విచ్ ఈస్ మోర్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఓవర్ దేర్. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ దిస్. మనం ఇందాక రిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్ అందరిది ఒక ఫ్లో చార్ట్ చూసాం కదా బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో. ఆ ఫ్లో చార్ట్లో ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను, సో మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్. యాజ్ మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో అనుకున్నాం, ప్రాఫిట్ అంటే కేవలం ప్రాఫిట్ మహమ్మద్ ఒక్కళ్ళే కాదు, వీళ్ళందరూ ఇంకా వీళ్ళకన్నా చాలా మంది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, అండ్ ఆల్ దీస్ ప్రాఫిట్స్ నేమ్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ఖురాన్ యాజ్ వెల్. ఇప్పుడు ఖురాన్లో మెన్షన్ చేసి ఉంది అని అంటే ముస్లిం మతస్థులు వాళ్ళందరినీ గౌరవిస్తారు కదా. సో ఆ విధంగా చూసుకున్న జీసస్ అవ్వచ్చు, జాకబ్ అవ్వచ్చు, అబ్రహాం అవ్వచ్చు, మేజర్గా వీళ్ళందరి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళందరూ వాళ్ళని కూడా గౌరవించినప్పుడు వాళ్ళకి ఆ విధంగా కూడా కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఆ విధంగా కూడా ఒక కనెక్షన్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా జ్యూస్కి ముస్లిమ్స్కి దే హ్యావ్ ఎ కనెక్షన్. అండ్ వీ డూ నో అకార్డింగ్ టు క్రిస్టియానిటీ యాజ్ వెల్, జెరూసలేం, బెత్లెహెమ్ క్రైస్తవ మతానికి సంబంధించి కూడా దే హ్యావ్ ఎ రిలీజియస్ కనెక్షన్ టువర్డ్స్ దట్. సో దాట్స్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ వై ది జెరూసలేం సిటీ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ క్వైట్ వాలటైల్ ఇన్ నేచర్. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి అక్కడ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, జ్యూస్ వీళ్ళందరూ క్యానన్ ఇజ్రాయెల్ ప్లేస్లో ఉన్నారు, ముస్లిమ్స్ అందరూ అరబ్ వరల్డ్లో ఉన్నారు. వాళ్ళందరూ పాలస్తీన్ లేదు ఏదైతే ప్లేస్ ఇజ్రాయెల్గా మనం ప్రస్తుతం భావిస్తున్నామో అక్కడికి ఎలా వచ్చారు? ఆ లాజిక్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అరౌండ్ 6th 7th సెంచరీ ఆ పర్టికులర్ టైంలో, 6వ శతాబ్దం 7వ శతాబ్దం ఆ పర్టికులర్ టైంలో ప్రాఫెట్ మహమ్మద్ ముస్లిం మతాన్ని స్థాపించారు. అండ్ హీ ఆల్సో ట్రై టు యునైట్ ఆల్ ద అరబ్ హెర్డర్స్. అలానే ఈ ఇస్లాం మతం ఒక మోనోథియిస్టిక్ రిలీజన్. ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే, హీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎ రిలీజియస్ పాలిటీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఖలీఫేట్.
మనం దేన్నైతే ప్రస్తుత రోజుల్లో ఖలీఫా అని పిలుస్తాం. ఈవెన్ మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత స్వాతంత్ర ఉద్యమం చూసినా సరే ఖలీఫాకి సంబంధించి ఒక ఉద్యమం జరిగింది, ఖిలాఫత్ మూవ్మెంట్. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ గుర్తు ఉంటుంది. సో ఆ రిలేషన్ పరంగా చూసుకున్నా ఖలీఫేట్ అన్న ఖలీఫా అన్న ఒకటే. సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ 6th century 7th century ఈవెన్ అంతకు ముందు కూడా కొంచెం పీరియడ్ ఆఫ్ టైం అంతా కూడా మతం, రిలీజన్ వాజ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ఖలీఫేట్ యొక్క అర్థం ఏంటి? వాళ్ళే మత పెద్ద, వాళ్ళే సైన్యానికి అధ్యక్షులు, వాళ్ళే పరిపాలన మొత్తం సాగిస్తారు. సో ఇట్ వాజ్ దేర్ ఆన్ దెమ్ ఎవ్రీథింగ్, వాళ్ళే మొత్తం అంతా కూడా. సో ఈ పాలిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఈవెన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2 లాజిక్స్ ప్రకారం, ఒకటి దీనికి సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మీరు ఒకవేళ ఐసిస్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టో, వాళ్ళు నేనేం సపోర్ట్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా వీళ్ళు ఏమంటున్నారు, మన అందరం ఒకటే సోర్స్ నుంచి వచ్చి, ఒకటే మూలం ఆధారం నుంచి వచ్చి ఇప్పుడు అందరం వేరువేరుగా ఉన్నాం. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇరాన్, సిరియా, జార్డన్, ఇజ్రాయిల్ లేదు పాలస్తీన్, ఈజిప్ట్, ఇలా వివిధ దేశాలు ఉన్నాయి. మనందరం ఎందుకు ఒక అరబ్ వరల్డ్గా ఉండకూడదు, దాన్నంతా ఏకం చెయ్యాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే వీ కెన్ గెట్ బ్యాక్ టు ద సోర్స్ దట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే ఆల్ వర్ వన్. వీళ్ళు అదే కావాలని అంటున్నారు కదా. అండ్ ఈవెన్ ఢిల్లీ సల్తనత్ పరంగా మొదటి ఇద్దరు ఎవరైతే పరిపాలకులు ఉన్నారు, కుతుబుద్దీన్ ఐబక్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దే ఫాలోడ్ ఖలీఫా విధానం ఫాలో చేశారు. కానీ మొట్టమొదటిసారిగా బల్బన్ వచ్చినప్పుడు, లేదు మేము మా సోవరెనిటీని ఫాలో అవుతాం, మేము మా సార్వభౌమత్వాన్ని ఫాలో అవుతాము, మేము ఖలీఫాని ఫాలో అవ్వము అని చెప్పారు. Which basically means if they were following Khalifa system, even though rulers were in India, akkada పరిపాలకులు ఇక్కడ ఉన్నా సరే still they were following them who were there. So that's the point. That is the religious polity that Prophet Muhammad had established, which is the Caliphate system or the Khalifa system. Khalifa, Ottoman Empire, ఇది కూడా మనకు కనెక్షన్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. We'll talk about it a bit later. Now let's try to know one more story. ఈ చిత్రపటంలో మీరు గమనిస్తుంది హగర్ అలానే ఇస్మాయిల్ అన్నమాట. వీళ్ళిద్దరిని కూడా ఒకసారి అరబ్ డెజర్ట్ వైపు పంపించేస్తారు. డెజర్ట్ వైపు పంపించినప్పుడు ఆబ్వియస్లీ డెజర్ట్ అంటే ఏంటి? ఎడారి. అక్కడ నీళ్ళు ఉంటాయా? ఉండవు. నౌ వెన్ ఇస్మాయిల్ వాజ్ ఫీలింగ్ థర్స్టీ, ఇస్మాయిల్కి దాహం వేసింది అనమాట. వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, అమ్మ నాకు దాహం వేస్తుంది అని. ఇక్కడ ద గాడ్ వాజ్ అగైన్ టెస్టింగ్ దెమ్ బికాస్ ఇస్మాయిల్ హ్యాడ్ ఆల్రెడీ గాట్ అ ప్రామిస్ ఫ్రమ్ ద గాడ్. ఎలా? అబ్రహం ద్వారా. అబ్రహం ఎప్పుడైతే ఐజక్ని బలి ఇవ్వడానికి వెళ్ళాడో అప్పుడు గాడ్ ఒక ప్రామిస్ చేశాడు కదా. దేవదూతలు ఎప్పుడైతే వచ్చి బలి అవ్వకుండా ఆపేశారో, ఐజక్ ఒక్కడే కాదు నీకు తర్వాత కూడా సంతలు. అండ్ హీ ఆల్సో గాట్ ఎ ప్రామిస్. అబ్రహం ఆల్సో గాట్ ఎ ప్రామిస్. బోత్ ఐజక్ అండ్ ఇస్మాయిల్ విల్ బి ఎస్టాబ్లిషింగ్ గ్రేట్ నేషన్స్. వాళ్ళు 2 గొప్ప దేశాలని ఎస్టాబ్లిష్ చేస్తారు అని. ఇప్పుడు ఐజక్ పరంగా ఆల్రెడీ పాలస్తీన్ లేదు ఇజ్రాయెల్ వాట్ ఎవర్, ఎందుకంటే ఐజక్ నుంచి జాకబ్ వచ్చాడు, జాకబ్ని తర్వాత ఇజ్రాయెల్ అన్నారు. సో మనం ఇజ్రాయెల్ అనుకుందాం దాన్ని. సో ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. బట్ మీన్ వైల్ సైమల్టేనియస్గా ఇస్మాయిల్ కూడా ఏదో ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అండ్ దట్ ఈస్ ద అరబ్ నేషన్. సో హీ ట్రై టు డూ ఇట్. అండ్ లేటర్ ఆన్ వాళ్ళందరూ అలా ఐకమత్యం ఇంకా ఉండలేదు అని చెప్పి, బికాజ్ ఎలా అయితే 12 tribes జ్యూస్లో వచ్చారో అలా ముస్లిమ్స్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళందరూ యునైట్ చేసి ఒక ముస్లిం లేదు ఇస్లాం మతాన్ని స్థాపించింది ప్రాఫెట్ మహమ్మద్ యాజ్ ఎ సక్సెషన్. ఐ హోప్ యూ రిమెంబర్ అండ్ అండర్స్టాండ్ దట్ లాజిక్ యాజ్ వెల్. సో ఏదైతేనే, సో అప్పుడు దాహం వేసినప్పుడు ద గాడ్ వాజ్ టెస్టింగ్ దెమ్ అనమాట. సో అప్పుడు అల్లాని ప్రార్థించారు. బికాస్ అల్లా ఈజ్ ద గాడ్ ఫర్ ముస్లిమ్స్. సో ప్రార్థించిన తర్వాత ఇస్మాయిల్ ఒక రాయి తీసుకుని ఎడారి వైపు ఇసిరేసాడు అనమాట. గట్టి ఇసిరేస్తే అక్కడి నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఈవెన్ దట్ ప్లేస్ ఇస్ దేర్ ఇన్ మక్కా టుడే యాజ్ వెల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మనం ప్రస్తుత రోజుల్లో కోరిలేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే పాలస్తీన్ ఇజ్రాయెల్ ఫైట్ చేసుకుంటున్నాయో, ఇజ్రాయెల్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వాటర్ సప్లైని ఆపేసింది పాలస్తీన్కి, సేయింగ్ దట్ అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ వల్ల అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి వాటర్ సప్లైని ఆపేసింది. బికాజ్ వాటర్ ఈజ్ అ బేసిక్ నీడ్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సఫర్ అవుతుంటే పాలస్తీనా ప్రాంతానికి సంబంధించిన ఒక మౌలవి, ఒక క్లెర్జీమెన్ అని చెప్పొచ్చు, ఆయన ఏమన్నారంటే, మీకు గుర్తుందా ఒకప్పుడు ఇస్మాయిల్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఎడారిలో ఉన్నప్పుడు నాకు దాహం వేస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అల్లాకి ప్రార్థించారు, అల్లాని నమ్మారు, అండ్ దే గాట్ వాటర్. మనం కూడా ఆ అల్లాని ప్రార్థిద్దాం, అల్లాని నమ్ముదాం, వీ విల్ ఆల్సో గెట్ వాటర్ అని వాళ్ళు ప్రార్థించారు. అండ్ ఇట్ హ్యాపెండ్. పాలస్తీనాలో అప్పుడు ఒక భారీ వర్షం వచ్చింది. వెల్, జాగ్రఫికల్గా చూసుకుంటే, భౌగోళికంగా చూసుకుంటే, మెడిటరేనియన్ సీలో ఏవైతే సీ కరెంట్స్ ఉంటాయో వాటి పరంగా ఆ పర్టికులర్ టైంలో అక్కడ వర్షాలు పడతాయి జాగ్రఫికల్గా. బట్ రిలీజియస్ పరంగా దే బిలీవ్డ్ దిస్
అండ్ దే డిడ్ ఇట్ అగైన్, అక్కడ పాలస్తీనాలో వర్షం పడింది. సో దాట్స్ హౌ ఇట్స్ కనెక్టెడ్ అనమాట. సో అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే, మన ఇందాక హర్డర్స్, నొమాడ్స్ వీటి గురించి డిస్కస్ చేసాం కదా. ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనిని ఫర్టైల్ క్రిసెంట్ అంటారు అనమాట. క్రిసెంట్ అంటే అర్ధచంద్రాకారంలో ఉన్న దాన్ని క్రిసెంట్ అంటారు. అండ్ ఫర్టైల్ ఎందుకు ఇక్కడ గ్రీన్ ఏరియాలో మీకు కనిపిస్తుంది. గ్రీన్ ఏరియాలో అంటే ఏంటి, అక్కడ వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం ఎలా జరుగుతుంది, నదులు ఉండాలి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే టిగ్రిస్, యూఫ్రేట్స్ ఇవన్నీ నదులే కదా. సో నదులు ఉన్నాయంటే అక్కడ వ్యవసాయం జరుగుతుంది కదా. సో ఆ విధంగా దీన్ని ఫర్టైల్ క్రిసెంట్ అని అన్నారనమాట. సో అందరూ కూడా ఇటువైపుగా రావడానికి ప్రయత్నాలు చేశారు, బికాస్ దాట్స్ వే దే కెన్ లివ్. ఎండ్ ఆఫ్ ది డే డెజర్ట్లో అయితే ఉండలేరు కదా. సో ఎక్కడైతే తినడానికి ఏదైనా ఉందో అక్కడికే మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో అలా వాళ్ళందరూ అక్కడికి వచ్చి వాళ్ళ రీజన్స్ని అగ్రిగేట్ చేయడానికి ట్రై చేశారు. అలా మెల్లిమెల్లిగా 636 నుంచి 640 AD, మన ఇందాక గుర్తుంది కదా 6th century 7th century ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ప్రాఫెట్ మహమ్మద్ ఇస్లాం మతాన్ని కూడా స్థాపించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ అదే టైం పీరియడ్లో వీళ్ళందరూ కూడా ఈ రీజన్ ఎస్టాబ్లిష్ అవ్వడం స్టార్ట్ చేసేసారు. సో దాట్స్ హౌ అరబ్స్ కేమ్ ఇన్ టు పాలస్తీన్. ఐ హోప్ నౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్ లాజిక్. జూస్ ముందు నుంచి అక్కడే ఉన్నారు, బికాస్ దే వర్ ఫాలోయింగ్ జాకబ్, ఐజాక్ అండ్ ఎవ్రీ వన్, దే వర్ దేర్. కానీ అరబ్లు అక్కడికి ఎలా వచ్చారు? దే స్లోలీ మూవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద ప్లేసెస్ టు హియర్, బికాస్ దేర్ ఈస్ ఫెర్టిలిటీ ఇన్ సాయిల్. మట్టి సారవంతంగా ఉంది, నదులను ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు కాబట్టి అందరూ మెల్లిగి ఇటు వచ్చారు. అలానే అదే టైంలో ఇస్లాం మతం స్థాపన కూడా జరిగింది. దే ఆల్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ అట్ ద సేమ్ టైం అదే టైంలో జరిగిందనమాట. సో అలా ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ జూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు పాలస్తీన్ అగైన్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ మొత్తం ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని పాలస్తీన్గా కన్సిడర్ చేస్తారు. మీరు అనొచ్చు, మాస్టర్ ఇందాక వరకు ఇజ్రాయెల్ అన్నారు, ఇప్పుడు ఏంటి పాలస్తీన్ అంటున్నారని. గెట్ దిస్ లాజిక్. నేను మళ్ళీ ఇందాకే చెప్పాను మీకు ఆల్రెడీ. జాకబ్ పరంగా ఇజ్రాయిల్ని కన్సిడర్ చేయడం వేరు, ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని కన్సిడర్ చేయడం వేరు. బికాస్ దట్ ఈస్ అకార్డింగ్ టు రిలీజియన్, దిస్ ఈస్ అకార్డింగ్ టు పాలిటీ ఆర్ పాలిటిక్స్, వాట్ ఎవర్. సో అందుకని దెర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ దేశం కన్నా ముందు అక్కడ పాలస్తీన్ ఉంది. సో ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో, సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇటువైపు ఇక్కడ జార్డన్ రివర్ ఉంది, జార్డన్ రివర్. ఇటువైపు మెడిటరేనియన్ సీ ఉంది. ఈ మెడిటరేనియన్ సీకి ఈ జార్డన్ రివర్కి మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో దానిని పాలస్తీనా లేదు పాలస్తీన్ అన్నారు. ఈ ప్రాంతంలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో లేదా అరబ్ ప్రాంతం నుంచి ఎవరైతే వచ్చారో ముస్లిం మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫలిస్తీనీ ముస్లిమ్స్ అని పిలుస్తారనమాట. ఓకే, నౌ వీఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ మోడర్న్ హిస్టరీ. మెల్లిమెల్లిగా మనం మధ్యయుగ చరిత్ర నుంచి ఇప్పుడు ఏదైతే మోడర్న్ హిస్టరీ ఉందో 9th century, 10th century, 11th century, 12th century అది దాటి వచ్చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ రీజియన్ని వేరే వేరే ఎంపైర్స్ రూల్ చేసేవి. వేరే వేరే ఎంపైర్స్ అంటే ఎవరు? రోమన్ ఎంపైర్, ఓటోమన్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ అంటే ఒక విధంగా సింపుల్గా అర్థం చేసుకోవడానికి గ్రీకులు అనుకోండి. ఓకే, అండ్ దిస్ ఈస్ ఓటోమన్ ఎంపైర్. సో మీకు మ్యాప్ కూడా గమనించవచ్చు. ఓటోమన్ ఎంపైర్ వాళ్ళు మొత్తం ప్రాంతాన్ని రూల్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఒక లాజిక్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓటోమన్ ఎంపైర్ అంటే ముస్లిం పరిపాలకులే కదా, సో అందుకని వీళ్ళు కూడా పరిపాలించారు కదా ఈ ప్రాంతాన్ని, సో అంతా బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే మనం యాంటీ సెమిటిజం అనే ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో కొద్దిసేపు వెయిట్ చేయండి, యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. సో రోమన్స్ పరిపాలించారు. సో రోమన్లు పరిపాలించినప్పుడు వాళ్ళు ఇక్కడ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు, క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేశారు. ఎప్పుడైతే ఓటమన్ ఎంపైర్ ఉందో అప్పుడు వాళ్ళు ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేశారు. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధంలో సెంట్రల్ పవర్స్కి ఓటమన్ ఎంపైర్ ఉంది కదా, ఓటమన్ ఎంపైర్ ఆర్ రాదర్ టర్కీ ఇన్ వన్ వే మీకు అర్థం అవడం కోసం, ఓటమన్ ఎంపైర్ ఓడిపోయింది కదా, దెన్ ద బ్రిటిష్ వర్ ఏబుల్ టు కమ్ ఇన్ టు పవర్. సో బ్రిటిష్ వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతాన్ని రూల్ చేస్తూ వాళ్ళు జూస్కి సపోర్ట్ చేశారు. రోమన్స్ క్రిస్టియన్స్, ఓటమన్ ఎంపైర్స్ ముస్లిమ్స్, బ్రిటిష్ జూస్. సో అలా అన్ని విధాలుగా కూడా మనం ఆల్రెడీ ముందు హిస్టరీ తెలుసుకున్న మతం పరంగా నౌ స్లోలీ వీఆర్ ట్రాన్సిషనింగ్ ఇన్ టు ద పాలిటిక్స్. వీళ్ళు కూడా ఇక్కడ వేరే వేరే మతాన్ని సపోర్ట్ చేయడం, పాపులరైజ్ చేయడం, దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళందరి పాపులేషన్ ఇక్కడ ఉంది. దాట్స్ వై వీ సే దిస్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ క్వైట్ వాలటైల్. సో మనం ఇందాక తెలుసుకున్నాం కదా, వరల్డ్ వార్ 1లో ఓటమన్ ఎంపైర్ ఓడిపోయింది, తర్వాత బ్రిటిష్ ఎంపైర్ రూలింగ్లోకి వచ్చిందని. సో ఎప్పుడైతే బ్రిటిష్ ఎంపైర్ రూల్లోకి వచ్చిందో అప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్రిటిషే పరిపాలించింది అంటిల్ 1948. 1948లో ఇక్కడ ఒక సివిల్ వార్ జరిగింది. ఆ సివిల్ వార్ జరగడం వల్ల బ్రిటిష్ ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన రీజన్స్ ఏంటి అని అంటే గాజా స్ట్రిప్,
వెస్ట్ బ్యాంక్, ఇక్కడ గోలన్ హైట్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు రీసెంట్గా అయితే హమాస్ యుద్ధం చేస్తుందో ఇజ్రాయెల్తో, ఇక్కడి నుంచే చేస్తుంది. ఈ గాజా స్ట్రిప్లో హమాస్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ క్రీమ్ కలర్ పార్ట్ ఏదైతే ఉంది చూసారా, నేను ఇక్కడ ఫింగర్తో ఇలా గీస్తున్నాను, దాట్ ఈజ్ ద ప్రెజెంట్ డే ఇజ్రాయెల్ కింద భావిస్తున్నారు. అండ్ దీస్ ఎల్లో కలర్డ్ పార్ట్స్, ఈవెన్ ఇదంతా కూడా అరబ్ ప్రాంతంగా భావిస్తారు. సో వాళ్ళ ప్రకారం దిస్ ఈజ్ పాలస్తీన్, దిస్ ఈజ్ ఇజ్రాయెల్. ఒకవేళ 2 నేషన్ థియరీని మనం ఫాలో అయితే, 2 నేషన్ అంటే 2 దేశాలు, ఇజ్రాయెల్ పాలస్తీన్ 2 ఉన్నాయి అని అనుకుంటే దిస్ ఈజ్ ఇజ్రాయెల్ అండ్ దిస్ ఈజ్ పాలస్తీన్. లేదు ఓన్లీ ఇజ్రాయెల్ ఉందనుకుంటే దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ ఇజ్రాయెల్. ఒకవేళ ఓన్లీ పాలస్తీన్ ఉందనుకుంటే ఇది మొత్తం పాలస్తీన్ అనమాట. ఐ హోప్ యూఆర్ ఏబుల్ టు గెట్ దట్. సో ఏదైతేనే 1948లో బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు, బికాస్ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఒట్టమన్ ఎంపైర్ నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు జ్యూస్కి సపోర్ట్ చేశారు, మెల్లిమెల్లిగా జ్యూస్ అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మెల్లిమెల్లిగా జ్యూస్ అందరూ అక్కడికి వచ్చేసారు, బికాస్ దే సపోర్టెడ్ జ్యూస్ అని ఆల్రెడీ తెలుసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు జ్యూస్ అక్కడికి వచ్చేసారు అంటున్నాం. ఆల్రెడీ అక్కడ ఉన్న జ్యూస్ వాళ్ళు మళ్ళీ అక్కడికి తిరిగి ఎట్లా వస్తారన్న డౌట్ మీకు వస్తుంది. ఇందాక నేను యాంటీ సెమిటిజం అని ఒకటి చెప్పానా, అలానే వీళ్ళ యొక్క రూలింగ్స్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్స్ వల్ల జ్యూస్ ఇక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయారు అనమాట. ఎలా స్ప్రెడ్ అయ్యారు అని అంటే, నౌ గోయింగ్ టు బాబిలోనియన్స్, మెసొపొటామియన్ సివిలైజేషన్, బాబిలోనియన్ సివిలైజేషన్, ఇది వినే ఉండి ఉంటారు కదా. మెసొపొటామియన్ అంటే ప్రస్తుత రోజుల్లో ఇరాక్, ఆ పర్టికులర్ ప్లేస్లో బాబిలోన్ ఇదంతా ఉంది. సో వాళ్ళు ఈ ప్రాంతాన్ని రూల్ చేసినప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ ఫిలాసఫీ లేదు ఫండా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అదేంటంటే, ఏ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నా అక్కడ ఎవరైతే ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో, అంటే ఏదో ఒకటి చేయగలిగే కెపాసిటీ ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బికాస్ తిరుగుబాటు చేయాలంటే తెలివిగల వాళ్ళు లేదా అన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళే కదా చేసేది. సో ఇప్పుడు వీళ్ళ రూలింగ్కి ఏదన్నా అగేన్స్ట్గా ఉంది అంటే ఏబుల్డ్ పీపుల్ వాళ్ళే అక్కడ లేకుండా చేస్తే అయిపోతుంది కదా. అట్లా మనం ఇందాక జూడా అని ఒకటి తెలుసుకున్నాం, గుర్తుందా, సమ్వేర్ ఓవర్ హియర్, ఓల్డెన్ డేస్ పరంగా ఆ జూడాలో ఉన్న జ్యూస్ అందరినీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు బాబిలోనియన్ సివిలైజేషన్, బాబిలోనియన్ మెసొపొటామియా ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అలా ఇద్దరు జ్యూస్ వచ్చేసారు. ఇప్పుడు జ్యూస్ హూ ఆర్ ఇన్ జూడా, ఇక్కడ జూడా అనేది మీకు కనిపించలేదు, బట్ ఇందాక మ్యాప్ గుర్తుంది కదా, జూడా ఇస్ సమ్వేర్ ఓవర్ హియర్. సో కొంతమంది జ్యూస్ జూడాలో ఉండిపోయారు, కొంతమంది జ్యూస్ బాబిలోనియా అటువైపు వెళ్ళిపోయారు. సో బాబిలోనియన్ మెసొపొటామియన్ సివిలైజేషన్ ఎక్కడెక్కడైతే రూల్ చేస్తుందో ఆ ఏబుల్డ్ జ్యూస్ అందరూ అక్కడక్కడ అలా స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోయారు అనమాట. అలా దే ఈవెన్ రీచ్డ్ రోమన్ ఎంపైర్, వాళ్ళు యూరోప్కి కూడా వెళ్ళిపోయారు. అలా జ్యూస్ ఇక్కడ కొంతమంది ఉంటే ఇంకొంతమంది మెల్లిగా యూరోప్ అలా అంతా స్ప్రెడ్ అయిపోయారు. అండ్ ఇక్కడ జూడాలో తర్వాత ఒక ఫెమైన్ వచ్చి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ముందుగానే వీక్ కదా, దేవర్ నాట్ ద ఏబుల్డ్ పీపుల్ అందరిని తీసుకెళ్ళిపోయారు కదా, సమర్థవంతమైన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు కదా. అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెల్లిమెల్లిగా వీక్ అయిపోయారు. మీన్ వైల్ ఓటమన్ ఎంపైర్ రూల్ చేసింది. ఓటమన్ ఎంపైర్ని రూల్ చేయడం వల్ల ముస్లిమ్స్కి సపోర్ట్ వచ్చేసింది. సో ముస్లిమ్స్ బికేమ్ ద డామినేటేరియన్ రిలీజన్ ఓవర్ దర్. అండ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దే సెడ్ విల్ బ్రింగ్ బ్యాక్ దెమ్. ఎందుకు బ్రింగ్ బ్యాక్? మీన్ వైల్ వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత వరల్డ్ వార్ 2కి మధ్యలో అడాల్ఫ్ హిట్లర్ రూల్ చేశాడా? అడాల్ఫ్ హిట్లర్ జ్యూస్కి అగేన్స్ట్ ఏం చేశాడు మనందరికీ తెలుసు కదా. సో అలా ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలంటే దే హ్యావ్ టు గో టు అ సేఫ్ ప్లేస్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారా? సో మళ్ళీ చరిత్రని తిరగరాయాలి, లేదు రాసిన చరిత్రని మళ్ళీ ఫాలో అవ్వాలి. అందుకే దే హ్యావ్ టు గో టు ద ప్లేస్ విచ్ వాజ్ ప్రామిస్డ్ టు దెమ్ యాజ్ ప్రామిస్డ్ ల్యాండ్. అందుకే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు. అందుకే వాళ్ళు మేము ఇక్కడే మా దేశాన్ని ఏర్పాటు చేస్తాం, విచ్ ఈస్ ద ఇజ్రాయెల్ అని వాళ్ళు చెప్తున్నారు. హూ? ద జ్యూస్. నౌ అండర్స్టాండ్ దిస్. ఇందాక మనం బాబిలోనియన్ పరంగా జ్యూస్ అసలు ఎలా స్ప్రెడ్ అయ్యారు, తర్వాత మళ్ళీ తిరిగి ఎలా వచ్చారు అనుకునే మనం తెలుసుకున్నాం. మళ్ళీ దీన్ని కొంచెం లేటర్ పార్ట్లో తెలుసుకుందాం. మీన్ వైల్ యాంటీసెమిటిజం ఇందాక వర్డ్ మనం తెలుసుకున్నాం కదా. సో యాంటీసెమిటిజం బేసిక్ ఏంటంటే జ్యూస్కి అగెయిన్స్ట్గా ఒక బయాస్తో ఉండి వాళ్ళందరి మీద డిస్క్రిమినేట్ చేయడం అనమాట. సో ఇట్ వాజ్ మేజర్లీ ఆఫ్ 3 టైప్స్: ఎథ్నిక్ యాంటీసెమిటిజం, రిలీజియస్ యాంటీసెమిటిజం, రేషియల్ యాంటీసెమిటిజం. ఎథ్నిక్ ఎక్కడికి వచ్చింది? గ్రీకులు, రోమన్లు వీళ్ళనమాట. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, రోమన్స్ రూల్ చేశారు అక్కడ అని. సో అలా బాబిలోనియన్, మెసొపొటామియన్ సివిలైజేషన్ అదంతా ఉన్నప్పుడు కొంతమంది అక్కడ నుంచి రోమన్ సివిలైజేషన్ వైపు, గ్రీక్ వైపు, యూరోప్ వైపు వెళ్ళిపోయారా, ద ఏబుల్డ్ పీపుల్. అలా వాళ్ళు ఏం చేశారు, ఈ గ్రీకులు, రోమన్లు, మేము మిమ్మల్ని రూల్ చేసాం. దే కేమ్ హియర్ కదా. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే తెలుస్తుంది, సమ్వేర్ ఓవర్ హియర్ గ్రీకు అదంతా ఉంటుందా. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రూల్ చేశారా? మేము రూల్ చేసిన ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు మాకన్నా ఎక్కువగా డెవలప్ అవుతారా అని చెప్పి వాళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ మొదలు పెట్టేశారు. అండ్ మోర్ ఓవర్ జ్యూస్ వర్ ఇన్ మైనారిటీ, వాళ్ళ పాపులేషన్ తక్కువ. సో అలా వాళ్ళు యాంటీసెమిటిజంని ఫేస్ చేయాల్సి వచ్చింది, విచ్ ఈజ్ బేసిక్లీ నథింగ్ లైక్ ఎ డిస్క్రిమినేషన్ అని చెప్పొచ్చు. అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఏబుల్డ్ పీపుల్ని వాళ్ళు తీసుకెళ్లారు కదా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు కదా, ఎండ్ ఆఫ్ ద డే అగైన్ మైనారిటీ కాబట్టి. సో అట్లా దే వాజ్ దిస్ ఎథ్నిక్ అగేన్స్ట్, సో అలా దే వాజ్ దిస్ ఎథ్నిక్ యాంటీసెమిటిజం అగేన్స్ట్ ద జ్యూస్.
ఓకే, గ్రీక్స్ రోమన్స్ వాళ్ళ ద్వారా. రిలీజియస్ పరంగా జూస్ని ఎందుకు హెయిట్ చేస్తున్నారు అని అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, క్రైస్తవ మతస్థులు అలానే ఇస్లాం మతస్థులు కూడా. ఎలా అంటే క్రిస్టియన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని సిలువేశారు కదా, క్రూసిఫిక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అది వేసింది జ్యూసే అని క్రైస్తవ మతస్థులు బిలీవ్ చేస్తారు, నమ్ముతారు. యూరోప్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్ ఆల్రెడీ క్రిస్టియన్స్. అండ్ మోరోవర్ ఎవరైతే కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో వాళ్ళందరూ మీ వల్లే యేసుక్రీస్తుకి సిలువేశారు, క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద జ్యూస్ అని చెప్పి వాళ్ళని అలా హెయిట్ చేశారు. ముస్లిం మతస్థులేమో మదీనాలో ప్రాఫెట్ మహమ్మద్ ఉన్నప్పుడు ఆయనకి అగెయిన్స్ట్గా కాన్స్పిరసీస్ క్రియేట్ చేశారు అని చెప్పి భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ప్రాఫెట్ మహమ్మద్ మీరు జ్యూస్ని నమ్మకండి అని ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారనమాట. అండ్ ఈవెన్ టుడే ఇన్ ద ప్రెజెంట్ డే వరల్డ్ ముస్లిం మతస్థులందరూ కూడా జ్యూస్ని నమ్మకండి, నబీ సాబ్ని బోలాతా అని వాళ్ళందరూ అంటూ ఉంటారు అనమాట. ఎందుకు? ప్రాఫెట్ మహమ్మద్ చెప్పారు కాబట్టి. బికాస్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ జ్యూస్ హ్యాడ్ రన్ అ కాన్స్పిరసీ అగెయిన్స్ట్ ప్రాఫెట్ మహమ్మద్ ఇన్ మదీనా. సో అందుకు అలా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జ్యూస్ని హెయిట్ చేస్తున్నారు. దిస్ ఈస్ అకార్డింగ్ టు ద రిలీజన్. అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ డేంజరస్, విచ్ ఈస్ ద రేషియల్ యాంటీసెమిటిజం. దీన్ని మీరు బాగా చూడగలిగింది లేదా ఎక్స్పీరియన్స్ చేయగలిగింది, తెలుసుకోగలిగింది ఇన్ ద జర్మనీ, ఎస్పెషలీ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. ఇన్ఫ్యాక్ట్ జ్యూస్ రేసే చాలా వీక్ రేసు, ఆర్యన్ రేస్ ఈజ్ ద ప్యూరెస్ట్ రేసు, ద బెస్ట్ రేస్ అని చెప్పి జ్యూస్ ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరినీ చంపేస్తుండేవాడు. ఐ హోప్ యూ ఆల్సో మైట్ హర్డ్ ఆఫ్ హాలోకాస్ట్. జ్యూస్ అందరినీ అలా ఓచకోత కోసారు, మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఒకళ్ళేమో మా రేసు గొప్పది అంటున్నారు, ఒకళ్ళేమో అవతల వాళ్ళ రేసు వీక్ అంటున్నారు. నిజంగానే అలా ఉంటుందని ఇక్కడ మీతో ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను నేను. ఇప్పుడు ఉదాహరణకి మీరు గోధుమ పంట వేస్తున్నారు అనుకోండి, మీకు మంచి రాబడి రావాలి. మంచి రాబడి రావాలంటే మంచి విత్తనాలు వేయాలి. సో ఎవరైనా లో క్వాలిటీ సీడ్స్ ఇస్తే, తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలు ఇస్తే మీరు వేస్తారా? వేయరు. హై క్వాలిటీ సీడ్స్ వేస్తారు. మీరు ఒక మామిడి పంట వేయాలి. మామిడి పంట వేసేటప్పుడు మళ్ళీ మీరు హై క్వాలిటీ సీడ్స్ని యూజ్ చేస్తారు కదా, లో క్వాలిటీ అయితే యూజ్ చేయరు కదా. యూ ఆల్వేస్ ప్రిఫర్ హై క్వాలిటీ. ఓకే, మీకు ఒక ఫామ్ హౌస్ ఉంది అనుకుందాం. ఆ ఫామ్ హౌస్ సిటీకో లేదా ఊరికో కొంచెం దూరంగా ఉంది. సో మీకు సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి మీరు అక్కడ ఒక కుక్కను పెట్టుకున్నారు. యూ కెప్ట్ ఎ డాగ్ ఓవర్ దేర్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. అక్కడ కుక్కను పెట్టుకునేటప్పుడు మీరు పమేరియన్ను, పగ్గు, చిహువాహు అలాంటి చిన్న చిన్న కుక్కల్ని పెడతారా? జర్మన్ షెపర్డ్ లాంటి పెద్ద పెద్ద కుక్కల్ని పెడతారా? ఆబ్వియస్లీ జర్మన్ షెపర్డ్ లాంటి కుక్కల్నే పెడతాము. అగైన్ హై క్వాలిటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. మరి ఆ లాజిక్ ప్రకారం మనుషుల్లో కూడా సుపీరియర్ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటారా? ఆలోచించండి. వెల్, వీఆర్ నాట్ డాగ్స్. వెల్, వీఆర్ నాట్ మ్యాంగోస్. వెల్, వీఆర్ నాట్ వీట్. గోధుమలు, మామిడికాయలు లేదా మామిడి పళ్ళు, కుక్కలు మనుషులు కాదు. దే ఆర్ నాట్ హ్యూమన్స్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. మనిషి నిజంగా ఒక ప్రత్యేక జీవి. మనకి కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాన్ని యూజ్ చేసే కదా మనందరం సమానం అని మనం భావిస్తున్నాము. మిగతా వాటికి కాన్షియస్నెస్ అంతగా లేదు కాబట్టి దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద కలెక్టివ్ బెనిఫిట్. అందుకే మనం అక్కడ ఏది బెస్ట్ అని చూస్తున్నాం. మనుషుల దగ్గర అలా కాదు. బట్ దాట్స్ వాట్ పీపుల్ బిలీవ్డ్ ఇన్. అందుకే జర్మన్స్, నాజీస్ వీళ్ళందరూ కూడా జ్యూస్కి అగేన్స్ట్గా ఉన్నారు. ఈవెన్ ఈ ఎథ్నిసిటీ రిలీజియస్ అంటారా, ఇప్పుడు ఒకవేళ మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళలాగా వేషధారణ, బట్టలు మార్చేసుకుంటే, వాళ్ళలాగా తిండి తింటే, లేదు వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అయితే మీరు కూడా ఆ మతాన్ని ఫాలో అయిపోతే మేబీ ఈ రెండే యాంటీసెమిటిజంకి జ్యూస్ ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. బట్ వాట్ అబౌట్ దిస్? మీరు రంగు రూపం మారిపోదు కదా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా స్టిల్ యూ విల్ బీ ద సేమ్ పర్సన్. సో అందుకని ఈ మూడిట్లో దిస్ వాజ్ ద డేంజరస్ అనమాట. సో ఇంత డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళు జర్మనీలో ఫేస్ చేస్తున్నారు, యూరోప్లో ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి దే వాంటెడ్ టు గో టు అ ప్లేస్ విచ్ ఈస్ సేఫర్ ఫర్ దెమ్. నేను ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, దట్స్ ద వెరీ రీజన్ దే ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్, విచ్ వాజ్ వన్స్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్ డ్యూరింగ్ ద చైన్ ఆఫ్ అబ్రహం, ఐజాక్, జాకబ్. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మాకు ఆ ఇజ్రాయెల్ కావాలి అని అంటున్నారు. వీ వాంట్ ఎస్టాబ్లిష్ అవర్ నేషన్ స్టేట్ ఓవర్ దేర్ అంటున్నారు. సో మనం ఏమనుకుంటున్నాము, సో యూరోప్లో, జర్మనీలో ఎవరైతే జ్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ ప్రాంతంకి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జయోనిజం అని ఒక మూమెంట్ అనమాట. ఇంతకీ జయోనిజం అంటే ఏంటి? జయోన్ అనేది ఒక హీబ్రూ వర్డ్. దాని యొక్క అర్థం జెరూసలేం
సో జ్యూస్ అందరినీ మళ్ళీ జెరూసలేం వైపు తీసుకువచ్చే విధంగా ఏదైతే ఉద్యమం చేపట్టారో దాట్ వాజ్ కాల్డ్ యాజ్ జయోనిజం లేదు జియోనిజం. దీన్ని తీసుకువచ్చింది, ఈ మూమెంట్ని ఇనిషియేషన్ తీసుకువచ్చింది థియోడర్ హెర్జల్ అనే పర్సన్ అనమాట. థియోడర్ హెర్జల్ అనే పర్సన్ 1897 1897 సంవత్సరంలో జైనిజం అనే మూమెంట్ని తీసుకొచ్చారు. ఆన్ వన్ సైడ్ థియోడర్ హెర్జల్ ఈజ్ సేయింగ్ దట్ మీరందరూ ఒకవేళ బ్రతికి ఉండాలి, జ్యూస్ అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండాలి అని అంటే మీరందరూ ఒకటే చోట ఉండాలి, మీ అందరూ కలిసి ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలి, ఒక నేషన్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దాట్స్ వెన్ యూ విల్ బీ ప్రొటెక్టెడ్ అండ్ దాట్స్ వెన్ యూ విల్ బీ సేవ్డ్. లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారన్న భావన ఉండేదన్నమాట. సో దాట్స్ వై జియోనిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. నౌ ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరన్నా డౌట్ మీకు వస్తుంది. సో ఎవరు వీళ్ళిద్దరు? ఆర్థర్ బాల్ఫర్, బ్యారన్ రాత్షైల్డ్. ఈ బ్యారన్ రాత్షైల్డ్ అనే అతను జూ పర్సన్ అనమాట. ఈవెన్ మీరు ఈ ప్రస్తుత రోజుల్లో ది ఎకానమిస్ట్ అనే పేపర్ని చూసి ఉండొచ్చు. ఇట్ కేమ్ ఫ్రమ్ హిమ్. సో రాత్షైల్డ్, బాల్ఫర్ వీళ్ళిద్దరూ కూడా దే హ్యాడ్ ఎ డిక్లరేషన్. ది బాల్ఫర్ డిక్లరేషన్ ఒక హిస్టారిక్ డిక్లరేషన్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ రియల్ నీడ్ టు అండర్స్టాండ్. సైకస్-పైకాట్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ అ సీక్రెట్ అగ్రిమెంట్. ది సీక్రెట్ సైకస్-పైకాట్ అగ్రిమెంట్ అని పిలుస్తారనమాట. దిస్ హ్యాపెండ్ ఇన్ 1916. 1916 అంటే ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న మధ్యలో. బికాస్ ఫస్ట్ వరల్డ్ వార్ హ్యాపెండ్ బిట్వీన్ 1914 to 1918 కదా. 1914 నుండి 1918 మధ్యలో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం. ఇది జరుగుతున్న మధ్యలోనే 1916లో ది సీక్రెట్ సైకస్-పైకాట్ అగ్రిమెంట్ ఒప్పందం జరిగిందనమాట. దాని ప్రకారం మనం ఇలా వీళ్ళందరినీ కూడా పరిపాలించాలని వాళ్ళు అనేసుకున్నారు. లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రెంచ్ కంట్రోల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ బ్లూ కలర్ ఏదైతే రీజన్ కనిపిస్తుందో మీకు, అదంతా కూడా ఫ్రెంచ్ కంట్రోల్లో ఉండేది. సో ఈ డార్క్ బ్లూ కలర్ ఏమో వాళ్ళ ఆధీనంలోనే ఉండేది, ఇక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అండ్ ఇక్కడ చూడండి మీరు, బ్రిటిష్ డార్క్ బ్రౌన్ ఏమో వాళ్ళ కంట్రోల్లో ఉంది, ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ ఇటాలియన్ పరంగా చూస్తే ఇదంతా వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంది, ఇది ఒక వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. సో వరల్డ్ వార్ 1 అప్పుడు మనం వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత లేదా అయిపోయే టైంకి ఈ విధంగా కంట్రోల్ చేయాలని వాళ్ళందరూ ఒప్పందం పెట్టేసుకున్నారు. అండ్ తర్వాత వాళ్ళు ఇక్కడ కంట్రోల్ తీసుకున్న తర్వాత, బికాజ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ ఈ వైలెట్ లేదా పర్పుల్ కలర్ అయితే దాన్ని ఇంటర్నేషనల్ కంట్రోల్లోకి తీసుకొచ్చేసారు, బికాజ్ అక్కడ జెరూసలేం ప్రాంతం ఉంది. అలానే బాల్ఫర్ రాత్షైల్డ్ పరంగా ఏదైతే డిక్లరేషన్ దాని పరంగా కూడా ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? జెరూసలేం చాలా వొలటైల్ రీజన్. సో అది ఒక కంట్రీకి ఇచ్చేస్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుందని చెప్పి అంతర్జాతీయ చట్టాల ప్రకారం దానిని కంట్రోల్ చేద్దాం, దాన్ని ఇంటర్నేషనల్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. బట్ ఈ మిగిలిన ప్రాంతం మీరు చూస్తే ఇట్ ఈస్ అండర్ ద బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్. ఫైన్. అండ్ ఇదే తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కూడా రెండో ప్రపంచ యుద్ధం వచ్చేంత వరకు కూడా అదే కంటిన్యూ అయింది. అంటే 1918 నుంచి 1939 వరకు, 1939 వరకు. ఎందుకు? రెండో ప్రపంచ యుద్ధం 1939లో కదా స్టార్ట్ అయింది. సో 1918 నుంచి 1939 దాకా దాన్ని ఇంటర్ వార్ పీరియడ్ అంటారు. సో ఈ ఇంటర్ వార్ పీరియడ్లో బ్రిటైనే ఇజ్రాయెల్ని చూసుకుంది, ఆ ప్రాంతాన్ని చూసుకుంది అనమాట. ఫైన్. దట్ ఈస్ ద సైకస్-పైకాట్ అగ్రిమెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1916. ఇది బ్రిటైన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ ఆ టైంలో సూపర్ పవర్స్గా చెప్పచ్చు కాబట్టి వాళ్ళందరూ ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ చూడండి మీరు ఇక్కడ జార్డన్, ఇరాక్ ఒకళ్ళ కంట్రోల్లో ఉంది, సిరియా, మోజూలు వాళ్ళ ఒక కంట్రోల్లో ఉన్నారు, ఇటువైపు ప్రాంతం ఒకళ్ళ కంట్రోల్లో ఉంది. అలా. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు బాల్ఫర్ డిక్లరేషన్, దిస్ పర్సన్ ఇస్ ఆర్థర్ బాల్ఫర్ అండ్ దిస్ పర్సన్ ఇస్ బ్యారన్ రాత్షైల్డ్. సో వీళ్ళు జ్యూస్, వీళ్ళు బ్రిటిష్ పర్సన్, ఇతను బ్రిటిష్ అధికారి అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, మేము ఇజ్రాయిల్లో మీరు నేషన్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసేలాగా సపోర్ట్ చేస్తాం, మీరందరూ అక్కడికి వెళ్ళి సురక్షితంగా ఉండొచ్చు అని డిక్లేర్ చేశారనమాట. సో సీ హౌ హిస్టారిక్ ఇట్ ఈస్. ద బ్రిటిష్, యాజ్ మనం ఇందాక అనుకున్నాం కదా, గ్రీకులు, రోమన్లు వాళ్ళందరూ ఏమో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేశారు, ఓటోమన్లు వాళ్ళందరూ ఏమో ముస్లిం మతాన్ని స్ప్రెడ్ చేశారు, అలానే బ్రిటిష్ వాళ్ళు జ్యూస్కి సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, మీ అందరినీ మళ్ళీ మేము ఇక్కడికి తీసుకొస్తాం అంటున్నారు. ఓకే, కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఏంటంటే 1915, 1916 ఆల్మోస్ట్ అదే సిమిలర్ టైంలో 1915, 1916 ఆ పర్టికులర్ టైంలోనే బ్రిటిష్ వాళ్ళే అరబ్ వరల్డ్తో ఇంకో ఒప్పందం పెట్టుకున్నారు, విచ్ ఈస్ ద మ్యాక్మోహన్ హుస్సేన్ కరెస్పాండెన్స్. ఒకవైపు ఏమో బాల్ఫర్ డిక్లరేషన్ జరుగుతుంది, బాల్ఫర్ రాత్షైల్డ్ మధ్యలో. వీళ్ళు ఏమంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు మేము మీకు జూ నేషన్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేస్తాం ఇజ్రాయిల్లో అని. ఈ 1915, 1916లో ఏదైతే మ్యాక్మోహన్ హుస్సేన్ కరెస్పాండెన్స్ ఉందో వాళ్ళు ఏమంటున్నారు, ఒకప్పుడు ఇదంతా కూడా అరబ్ ప్రాంతమే కదా,
అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టేసి ఇదంతా అరబ్ ప్రాంతమే కదా, సో మీరందరూ ఏకమయ్యి మీరందరూ ఓటమన్ టర్కీ నుంచి బయటకు వచ్చేయండి అన్నారు. బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్ అగైన్, మళ్ళీ మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలోనే జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏకం అయిపోయంట ఓటమన్ ఎంపైర్కి అగేన్స్ట్గా అవ్వాలి అంట. ఇక్కడ మీకు ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది, నాకు తెలుసు ఏంటని. ఓటమన్ ఎంపైర్ ముస్లిమ్స్కే కదా సపోర్ట్ చేసింది, మరి ఇప్పుడు వీళ్ళకి అగేన్స్ట్గానే ఫైట్ చేయమంటారు అంటే ముస్లిమ్స్కి అగేన్స్ట్గానే ఎలా ఫైట్ చేస్తారన్న డౌట్ మీకు రావచ్చు. నౌ హియర్ ఈస్ ద లాజిక్. ఓటమన్ ఎంపైర్ అంటే అసలు ఇంతకీ ఎవరు? టర్కీ. ఓటమన్ ఎంపైర్లు కూడా ముస్లిం రూలర్సే, కాదనట్లేదు. ఇక్కడ పాలస్తీన్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఫలిస్తీనీ ముస్లిమ్స్, అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ముస్లిమ్సే, కాదనట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు సమ్హౌ దే వర్ ఏబుల్ టు కమ్ హియర్ బికాస్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం 636, 640 ఆ టైంలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. ది క్రిసెంట్, ఫర్టైల్ క్రిసెంట్ అలా వచ్చారు, తెలుసుకున్నాం, బాగానే ఉంది. ఓటమన్ ఎంపైర్ వాళ్ళు ఇదంతా రూల్ చేశారు, బాగానే ఉంది. బట్ ఓటమన్ ఎంపైర్ ముస్లిం రూలర్స్ అందరూ టర్కిష్ ఆరిజిన్ వాళ్ళది, వాళ్ళ యొక్క మూలం అంతా ఇక్కడ ఉంది. వీళ్ళు అరబ్ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నోమాడిక్ హర్డర్స్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తిరుగుతూ ఉండేవాళ్ళు, హర్డర్స్ వాళ్ళంతా. వాళ్ళు కూడా ముస్లిమ్సే, కానీ దే ఆర్ నాట్ ఆఫ్ ద టర్కిష్ ఆరిజిన్. అందుకని ఆ మ్యాక్మోహన్ హుస్సేన్ కరెస్పాండెన్స్లో వాళ్ళు ఏమన్నారంటే, ఈ ప్రాంతం మొత్తాన్ని మేము ఒక అరబ్ స్టేట్గా, ఒక అరబ్ నేషన్గా క్రియేట్ చేస్తాము, సో మీరందరూ ఒక దేశంగా ఉంటారు, మీరు అప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండండి. ఎందుకు? వీళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు కదా. సో అలా బ్రిటిష్ ఒకవైపు ఏమో ఆ విధంగా చేస్తుంది, ఇంకోవైపు ఈ విధంగా చేస్తుంది. సో వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ కమ్స్ ద బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ పాలస్తీన్. సమ్హౌ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళందరూ గెలిచేశారు. అండ్ తర్వాత ఏమైంది? బ్రిటిష్ ముందే చెప్పేసింది కదా బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం జైనిస్ట్ మూవ్మెంట్ ఎలాగో ఒకవైపు జరుగుతోంది, అండ్ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, అలానే యూఎస్ఏ, రష్యా వీళ్ళందరితో కూడా మేము మాట్లాడతాము, ఫ్రాన్స్ వీళ్ళందరితో కూడా మేము మాట్లాడతాము, అలా ప్రపంచం నలుమూల నుంచి జ్యూస్ అందరూ కూడా ఇక్కడికి రావచ్చు, మీరు మీ నేషన్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని. అండ్ జ్యూస్ లైక్డ్ ఇట్ బికాస్ ఒకవైపు వాళ్ళు ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఇంకోవైపు వాళ్ళకి బ్రిటిష్ హెల్ప్ చేస్తుంది విచ్ ఈస్ ఇన్ దేర్ బెనిఫిట్. సో అందుకని దే వర్ హ్యాపీ ఫర్ దట్. సో దీన్ని లేటర్ ఆన్ లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఒప్పుకుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఎలా అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉందో, అలా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఉంది కదా. సో లీగ్ ఆఫ్ నేషన్స్ బ్రిటిష్ ఇచ్చిన మ్యాండేట్ని ఒప్పేసుకుంది, అండ్ దాట్స్ హౌ బ్రిటిష్ వాజ్ రూలింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యూఎస్ఏ పెద్ద రోల్ ఏం ప్లే చేయలేదు. లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ఆలోచన అమెరికా నుండే వచ్చింది, ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ నుంచే వచ్చింది. కాకపోతే అమెరికా పార్లమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్. యూఎస్ఏ పార్టిసిపేట్ చేయలేదు లీగ్ ఆఫ్ నేషన్స్లో. మన డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు వాళ్ళ దాంట్లో మన యుద్ధాల్లో వీటిలో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళని ఎందుకు బాగు చేయాలని. సో బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళే ఉన్నారు. సో బ్రిటన్ ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చింది, లీగ్ ఆఫ్ నేషన్స్ ఒప్పుకుంది. సో దాట్స్ హౌ ద బ్రిటిష్ వాజ్ ఏబుల్ టు లుక్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ రీజన్. అండ్ రిమెంబర్, పాలస్తీన్ అని ఉంది అక్కడ, ఇంకా అప్పటికి ఇజ్రాయెల్ స్టేట్ అనేది రాలేదు. ఇట్ ఓన్లీ సెడ్ జ్యూస్ అందరూ మేము ఇక్కడికి తీసుకొస్తామని చెప్పింది, కానీ ఇజ్రాయెల్ కంట్రీని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పలేదు కదా బ్రిటన్. సో అలా ద బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ పాలస్తీన్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద లీగ్ ఆఫ్ నేషన్స్ యాజ్ వెల్. అందుకనే మళ్ళీ 1939 వరకు అది కంటిన్యూ అయింది. 1939 తర్వాత అలాగో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. 1948లో సివిల్ వార్ వల్ల అలాగో బ్రిటన్ వదిలేసి వెళ్ళిపోయింది కదా ఇక్కడ నుంచి. దాట్స్ ద పాయింట్. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇట్లా రీజన్ చేశారు. సో ఈ ఎల్లో కలర్ రీజన్ ఏదైతే ఉందో అదంతా కూడా అరబ్ స్టేట్. దిస్ ఈజ్ ద గాజా స్ట్రిప్, దిస్ ఈజ్ ద వెస్ట్ బ్యాంక్, వి ఆల్రెడీ గాట్ టు నో. జూయిష్ స్టేట్, ఈ ఆరెంజ్ కలర్ అంతా జూయిష్ స్టేట్. ఇక్కడ జూస్ అందరూ ఉంటారు, దీన్ని ఇజ్రాయెల్గా చేయాలి అని ఆ 2 నేషన్ స్టేట్ థియరీ అనమాట. సో ఇంతకీ లీగ్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడు ఒప్పుకుంది అని అంటే 1922లో. సో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో ఆల్రెడీ బ్రిటిష్ చెప్పింది కదా బాల్ఫోర్ డిక్లరేషన్, మేము మీకు సపోర్ట్ చేస్తామని. అలా చెప్పడం వల్ల మెల్లిమెల్లిగా జ్యూస్ అందరూ కూడా ఈ రీజన్కి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ అరబ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ముస్లిమ్స్, ఇప్పుడు మెల్లిమెల్లిగా జ్యూస్ ఎక్కువైపోతున్నారు. సో జ్యూస్ ఎక్కువైపోతున్నారు, అరబ్ వాళ్ళు అంతమందే ఉంటున్నారు. సో వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆ కాన్ఫ్లిక్టే 1948లో సివిల్ వార్కి దారి తీసింది, బ్రిటన్ వెళ్ళిపోయింది. కానీ 1948లో బ్రిటన్ వెళ్ళిపోకన్నా ముందు ఇంకో ఇంపార్టెంట్ మూమెంట్ చోటు చేసుకుంది, అండ్ దట్ ఈస్ డ్యూరింగ్ 1936-39 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. ఏమైందంటే ఇక్కడ మళ్ళీ బికాస్ అక్కడ మెల్లిమెల్లిగా జ్యూస్ పెరిగిపోతున్నారు, అరబ్ పీపుల్ అంతే ఉంటున్నారు, ముస్లిం పీపుల్ అంతే ఉంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ని కంట్రోల్ చేయడానికి బ్రిటన్ గవర్నమెంట్ పీల్ కమిషన్ ఒకటి తీసుకొచ్చిందనమాట. సో వాళ్ళు ఏమన్నారు అని అంటే, మీరు ఖచ్చితంగా 2 నేషన్ థియరీని తీసుకురావాల్సిందే అని. ఆ 2 నేషన్ థియరీ తీసుకుని వచ్చి వాళ్ళు ఏమన్నారు, ఎటువైపు అయితే అరబ్ వరల్డ్ ఉందో అటువైపు మీరు ముస్లిమ్స్ వదిలేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ జార్డన్ ఉంది,
ఇటువైపు వాళ్ళు అరబ్ వరల్డ్ని వదిలేశారు. ఇక్కడ ఈజిప్ట్ ఉంది, దానికి అసోసియేట్ అయ్యి, సో ఇక్కడ వదిలేశారు. ఇక్కడ అరబ్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ గోలన్ హైట్స్ అని ఇంకో ప్రాంతం ఉంటుంది, సో అటువైపు సిరియా ఉంది. సో అట్లా అరబ్ వరల్డ్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఆ విధంగా అరబ్ వరల్డ్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ప్రాంతంలో జూయిష్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి పీల్ కమిషన్ చెప్పిందనమాట. బ్రిటిష్ మ్యాండేట్ని ఇంకా ఆపేయండి అని. అసలు ఎందుకు బ్రిటిష్ మ్యాండేట్ ఏంటిది? ఆ బ్రిటిష్ మ్యాండేట్ ఏంటిది అంటే అసలు అరబ్ వరల్డ్ ఉన్న సంగతి లాజిక్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఒక జూ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు. సో కంప్లీట్గా జూస్ ఉంటారు, వాళ్ళకంటూ ఒక నేషన్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ వాజ్ ద థింగ్. అందుకే బ్రిటిష్ మ్యాండేట్ ఉంది. కానీ అది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? ఎక్కువ మంది జూస్ వస్తున్నారు కానీ అరబ్ వరల్డ్ ఒప్పుకోవట్లేదు కదా. అందుకని దేర్ వాజ్ అ ఫైటింగ్ బిట్వీన్ దెమ్, రెబెలియన్స్ అవుతున్నాయి. అందుకే ఇలా వాళ్ళు ట్రై చేశారు. అలా ఉండాల్సింది కాస్త ఇలా అయిపోయింది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద పీల్ కమిషన్. నౌ గెట్ బ్యాక్ టు అగైన్ ద సివిల్ వార్. సో 1947-48 ఈ పర్టికులర్ టైంలో సివిల్ వార్ జరిగింది. బ్రిటన్ వెళ్ళిపోయింది. 14th May 1948, 14 మే 1948 సంవత్సరంలో ఏదైతే ఆ బ్రిటన్ మ్యాండేట్ అదంతా ఉందో అదంతా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అండ్ మీన్ వైల్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అగ్రీస్ ఫర్ ద ఇజ్రాయిల్ ఎస్టాబ్లిష్మెంట్ అలాంగ్ విత్ ద అరబ్ స్టేట్. సో జూయిష్ స్టేట్ ఉండాలి, అరబ్ స్టేట్ ఉండాలి అనేది పీల్ కమిషన్ చెప్పింది కదా, దాని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒప్పుకుంటుంది. నౌ హియర్ కమ్స్ ద రీసెంట్ జియోపొలిటికల్ ప్రాబ్లం. ఏంటిది? అప్పటి వరకు జూస్ వస్తున్నారు తప్పిస్తే వాళ్ళకంటే ఒక స్టేట్ లేదు. నౌ యునైటెడ్ నేషన్స్ ఒప్పేసుకుంది, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 1947-48, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది, ఐక్యరాజ్య సమితి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో వాళ్ళు ఒప్పేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఉంటుంది, పాలస్తీనా కూడా ఉంటుంది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ ద అరబ్ వరల్డ్. ముస్లిమ్స్కి జూస్కి పడదు. మదీనా, ప్రాఫెట్ మహమ్మద్, కాన్స్పిరసీ, ప్రాఫెట్ మహమ్మద్ కూడా చెప్పారు మీరు జూస్ని నమ్మకండి అని. సో అందుకని ఇప్పుడు ముస్లిమ్స్ జూస్ ఆల్రెడీ పడదు కదా. సో అందుకని ఇక్కడ ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాక్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ మీద దండయాత్రకి దిగుతారు. ఓకే, ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాక్ వీళ్ళందరూ పక్కపక్కన ఉన్న వాళ్ళు. చూడండి, ఇది ఇజ్రాయెలా? అఫ్ కోర్స్ ఈ సినాయ్ పెనిన్సులా ఈజిప్ట్ కంట్రోల్ అని ఉంటుంది, కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇజ్రాయెల్ కాంకర్ చేసింది, బట్ అగైన్ ఇట్ గివ్ ఇట్ బ్యాక్. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈజిప్ట్ ఇటు ఉంది, జార్డన్ ఇక్కడ ఉంది, సిరియా ఇక్కడ ఉంది, సౌదీ అరేబియా ఇక్కడ ఉంది, ఇక్కడ ఇరాక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దండయాత్ర దిగుతాయి. అండ్ ఇట్ వాజ్ అగైన్ ఇన్ 1948. 14th May రోజు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒప్పేసుకుంటుంది, ఆ బ్రిటిష్ మ్యాండేట్ ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ జస్ట్ ఆఫ్టర్ దట్ 15th, 16th May 1948 వీళ్ళు దండయాత్ర దిగుతారు. అండ్ దాట్ లెడ్ టు ద 1948 Israeli war, the Arab-Israeli war which happened in 1948. ఇంట్రెస్టింగ్లీ ఇజ్రాయెల్ ఈ వార్లో గెలుస్తుంది. వాళ్ళు యాక్చువల్గా అందరూ కలిసి ఇజ్రాయెల్తో ఫైట్ చేయకుండా ఉండుంటే అసలు ఇజ్రాయెల్ అనే గుర్తింపు ఎవరికి వచ్చేది ఉండేది కాదు, ఎవరికి తెలిసి ఉండేది కాదు. బట్ నౌ దీస్ మెనీ కంట్రీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద న్యూలీ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు ద యూనియన్ జనరల్ అసెంబ్లీ. ఇట్ గాట్ ఐడెంటిటీ అండ్ ఇజ్రాయెల్ గెలిచింది కూడా. నా ఇక్కడ వింత చూడండి, ఇజ్రాయెల్ 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్ గెలిచిందా? దీనివల్ల ఆ పాలస్తీనా ప్రాంతం, అరబ్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పాలస్తీన్లు ముందు నుంచి, వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 7 నుంచి 7.5 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేస్తే జూస్ ఉంటారు, అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే పాలస్తీనా ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్ళిపోతారు. అండ్ ఆ దేశం వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పౌరసత్వం ఇవ్వరు, ఎవరు ఒప్పుకోరు. తిరిగి వస్తే ఇక్కడ ఎవరు వాళ్ళకు ఉండడానికి ఆశ్రయం ఇవ్వరు. సో అప్పుడే పాలస్తీనీలకు అర్థమైపోయిందనమాట, వీళ్ళు పేరుకి అరబ్ వరల్డ్ అని అంటున్నారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక ప్రాబ్లం వచ్చింది, మేము ఇక్కడి నుంచి వచ్చేసాము, మాకు ఆశ్రయం కల్పించండి, అది రెఫ్యూజీగా అయినా ఎలాగైనా సరే మాకు సిటిజన్షిప్ ఇవ్వండి అంటే వాళ్ళు సాలిడారిటీ చూపించలేదు. దాట్స్ వెన్ ద పాలస్తీనియన్స్ హ్యావ్ డిసైడెడ్ మన కోసం ఎవరూ రారు, మన కోసం మనమే ఫైట్ చేయాలని. సో దాట్స్ హౌ స్లోలీ ద ఇజ్రాయెల్-పాలస్తీన్ వార్ స్టార్టెడ్. దాట్స్ హౌ ద ఇజ్రాయెల్-పాలస్తీన్ వార్ స్టార్టెడ్. ఎందుకు? అరబ్ వరల్డ్లో మిగతా వాళ్ళు కూడా ముస్లిమ్సే, కానీ వాళ్ళు పాలస్తీన్లు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, సాలిడారిటీ చూపించట్లేదు. ఎందుకు? వీళ్ళు వస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని. అలా ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ అనేది మొదలైంది. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది చూడండి. అండ్ స్టిల్ ఇక్కడతో ఇంకా ఆగలేదు, ఇంకా దేర్ ఈస్ సంథింగ్. అండ్ నౌ కమ్స్ ద సూయజ్ క్రైసిస్. సూయజ్ క్రైసిస్ అంటే ఏంటి? సూయజ్ కెనాల్ యొక్క క్రైసిస్ అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మెడిటరేనియన్ సీ, ఇది సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ సుయజ్ నుంచి ఇట్లా వస్తే రెడ్ సీ అవన్నీ వస్తే మళ్ళీ అరేబియన్ సీ. సో ఇట్స్ అ బిజినెస్ రూట్, ఇట్స్ అన్ ఎకనామిక్ రూట్. అండ్ ఇంకో విషయం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే,
ఇజ్రాయెల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ అక్కడ ఇజ్రాయెల్లో జూస్ అందరూ రావడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? బ్రిటన్ అండ్ వన్ వే ఫ్రాన్స్ యాజ్ వెల్. సైకస్ పైకాట్ అగ్రిమెంట్. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? టు కీప్ అ చెక్ ఆన్ ద అదర్ కంట్రీస్. సూయజ్ కెనాల్, ఆర్థిక లాభం, అందుకనమాట. అయితే 1956లో 1956లో 26 జూలైన అప్పుడు ఈజిప్ట్ రాష్ట్రపతి నాజర్ సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేసేస్తారు. అంటే అది ఇప్పుడు ఓపెన్ కాదు, ఇట్ బిలాంగ్స్ టు అస్, ఇట్ బిలాంగ్స్ టు ఈజిప్ట్. సో మేం చెప్పినట్టు జరగాలి అంతా అని నాజర్ చెప్పేస్తాడనమాట. నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. 29th October 1956లోనే ఇజ్రాయెల్ మెల్లిగా ఏం చేస్తుంది? ఆ మిగిలిన అరబ్ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇక్కడ గోలన్ హైట్స్, ఇక్కడ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, వాటిని ఇన్వేట్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. అలా మెల్లిగా ఈ సినాయ్ పెనిన్సులాకి వచ్చేస్తుంది అనమాట. ఈ సినాయ్ పెనిన్సులా యాక్చువల్లీ ఈజిప్ట్ది. ఇజ్రాయెల్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఓన్లీ ఈజిప్ట్ అనమాట. సో దిస్ ఈజ్ గాజా స్ట్రిప్, దిస్ ఈజ్ ద వెస్ట్ బ్యాంక్. సో ఇజ్రాయెల్ వీటి మీదకి ఇన్వేషన్ చేసేస్తుంది. అక్కడి నుంచి కాకుండా ఏకంగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అంతకుముందు అరబ్ ఇజ్రాయెల్ వార్ కూడా జరిగింది కదా. యాక్చువల్లీ అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ప్లేస్ ఇస్తే అంత ప్లేస్ కాకుండా వాళ్ళు ఇక్కడ దాకా ఎక్స్పాండ్ చేసేసుకుంటారనమాట. ఇప్పుడు ఈజిప్ట్ దాన్ని కంట్రోల్ చేయడం కోసం సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేసేసింది. అండ్ మీన్ వైల్ ఇజ్రాయెల్ ఎలాగో ఇక్కడ దాకా వచ్చింది కదా, దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ టైం దట్ వీ కెన్ టేక్ థింగ్స్ ఇన్ టు కంట్రోల్ అని చెప్పి యూకే అంటే బ్రిటన్, ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫోర్సెస్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఇష్యూ. అక్కడ బ్రిటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చేసింది. అరబ్ ప్రాంతాన్ని వాళ్ళు ఆల్రెడీ ఇన్వైట్ చేసి కూర్చున్నారు. సో యూఎన్ రంగంలోకి దిగుతుంది. యూఎన్ రంగంలోకి దిగిందంటే ఇండైరెక్ట్గా యూఎస్ కూడా రంగంలోకి దిగినట్టు. సో ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది? యుఎన్ సేస్ దట్ యూ పీపుల్ గో బ్యాక్, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి అని అంటే ముందు వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, తర్వాత ఇజ్రాయెల్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. దే ఇవాక్యుయేట్ అనమాట. సో ఈ సినాయ్ పెనిన్సులా మళ్ళీ ఈజిప్ట్కి వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ వెన్ నాజర్ బికమ్స్ అ హీరో. బికాస్ వీళ్ళు ఏదో చేద్దామని వచ్చారు, ఇజ్రాయెల్ ఇక్కడ దాకా వచ్చేసింది, బ్రిటన్, ఫ్రాన్స్ వాళ్ళు కూడా వచ్చేసారు, బట్ దే వెంట్ బ్యాక్, దే కుడెంట్ డూ మచ్. అందుకని హీ అపియర్డ్ లైక్ ఎ హీరో అనమాట. ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుని మెల్లిగా మళ్ళీ అరబ్ వరల్డ్ లేదు ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసి ఇజ్రాయెల్ని చెక్లో పెట్టడానికి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. అండ్ దాట్స్ వెన్ ద 6 Day War హ్యాపెండ్. ఈ 6 Day War ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈజిప్ట్లో నాజర్ ఉన్నాడా, ఆ నాజర్ ఏం చేస్తారంటే ఈ పాలస్తీనియన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారో, ఈ జార్డన్, సిరియా, ఇక్కడ పైన లెబనాన్ ఇంకో కంట్రీ ఉంటుంది, అక్కడ వాళ్ళు బేస్ క్యాంప్స్ పెట్టించి అక్కడి నుంచి ఇజ్రాయెల్తో ఫైట్ చేసేలా చేస్తారనమాట. మీన్ వైల్ ఈజిప్షియన్ ఆర్మీని సినాయ్ పెనిన్సులాకి కూడా పంపిస్తాడు. నౌ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ సూయజ్ కెనాల్ ఆల్రెడీ ఉంది, ఇటువైపు నుండి అటువైపుకి వెళ్ళారు అనగానే దే బికమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు సినిమాలు వచ్చాయి, ఆయన హీరో ఎలా అయ్యాడు, లేదు ఇటువైపు నుంచి అటువైపుకి ఎలా వెళ్ళారు. ఈవెన్ దో దిస్ బిలాంగ్స్ టు ది ఈజిప్ట్, బట్ వాళ్ళకి దగ్గరగా ఉంది కదా, సో అటువైపుకి వెళ్ళారు, వాళ్ళతో ఫైట్ చేసి చాలా గొప్పగా చూపించడానికి సినిమాలు కూడా తీశారనమాట. సో ఇదంతా నాజర్ ఎప్పుడు చేస్తాడు? 1967లో. దాని వెంటనే ఇక్కడ నుంచి సినాయ్ పెనిన్సులాని క్యాప్చర్ చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా ఉంది చూసారా. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్కి ఇది కాంటాక్ట్లో ఉంది. సో ఇటుకన్నా ఇజ్రాయెల్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. సో మనం దీన్ని కంట్రోల్లో పెట్టేస్తే ఇటువైపు వాళ్ళు ఏమీ చేయలేరు, బికాస్ ద ఈజిప్షియన్ ఆర్మీ ఈజ్ ఆల్రెడీ ఓవర్ హియర్. సో అప్పుడు ఇజ్రాయెల్ ఖచ్చితంగా దెబ్బతింటుందని చెప్పి నాజర్ అనుకుంటారు. ఇదే ఛాన్స్గా తీసుకుని జార్డన్ రాజు కింగ్ హుసేన్ ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుని, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కుదుర్చుకుని జార్డన్ ఆర్మీని ఈజిప్ట్ ప్రెసిడెంట్ అంటే నాజర్ కంట్రోల్లో పెట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు ఈజిప్ట్ ఆర్మీ నాజర్ కంట్రోల్లోనే ఉంది, జార్డన్ ఆర్మీ కూడా నాజర్ కంట్రోల్లోనే ఉంది. వై? బికాస్ హీ బికేమ్ ఎ హీరో. అందుకని వీళ్ళందరూ అతను నమ్ముతున్నారు, నువ్వు యూకే, ఫ్రాన్స్ వాళ్ళని వెనక్కి పంపించగలిగావు అంటే నువ్వు తోపు తురుము అని చెప్పి. సో అందుకని ఇప్పుడు జార్డన్ ఆర్మీ కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. నౌ ద సినిమా బికమ్స్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. వీళ్ళు అగ్రెసివ్గా అయ్యారని చెప్పి జార్డన్ సపోర్ట్ చేసిందా, కింగ్ హుసేన్ వాళ్ళ ఆర్మీని పంపించేశాడా? జార్డన్ కూడా సపోర్ట్కి వచ్చిందని చెప్పి ఇరాక్ కూడా సపోర్ట్ చేయడానికి వస్తుంది. ఇన్ వన్ వే సిరియా కూడా సపోర్ట్ చేయడానికి వస్తుంది. ఇలా చేయడం జరుగుతోంది అని ఇజ్రాయెల్కి తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఈజ్ క్వైట్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఇంటెలిజెన్స్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రీసెంట్గా అయితే హమాస్ అటాక్ జరిగిందో దాన్ని ముందే పసిగట్టలేకపోయింది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ వాళ్ళు ముందే పసిగట్టి రాత్రికి రాత్రి మొత్తం ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఉంటుందో ఈజిప్ట్ దాన్ని లేపేస్తారనమాట. టార్మాక్గా లేపేస్తారు. టార్మాక్ అంటే అసలు వాళ్ళ యొక్క విమానాలు ఇంకా ఎగరవు, ల్యాండ్ మీద ఉన్నాయి, అక్కడికక్కడే లేపేస్తారు. అలా 90% ఆఫ్ ద ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ గాన్. అలా ఇప్పుడు ఈజిప్ట్ ఏమీ చేయలేదు, జార్డన్ ఆబ్వియస్లీ వీక్ అయిపోతుంది. అలా
ఇజ్రాయెల్ వాజ్ ఏబుల్ టు టేక్ థింగ్స్ అండర్ కంట్రోల్ వన్స్ అగైన్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ గెలిచారు కదా, ఇజ్రాయెల్ గెలిచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు సినాయి పెనిన్సులా దగ్గరికి. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకు, ఇక్కడ జెరూసలేం ఉంటే దాంట్లో ఈస్ట్ జెరూసలేంలోకి సిరియా వాళ్ళందరినీ, గోలన్ హైట్స్ అందరినీ తీసేస్తారనమాట. బట్ అగైన్ ద యుఎన్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. యుఎన్ అంటే ఎవరు, ఈసారి జనరల్ అసెంబ్లీ వచ్చిందా? కాదు, యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వస్తుంది పిక్చర్లోకి. వాళ్ళు వచ్చి, అమ్మా ఇజ్రాయెల్ నువ్వు వెనక్కి వెళ్ళమ్మా, అమ్మా జోర్డన్ నువ్వు వెనక్కి వెళ్ళమ్మా, బికాస్ నౌ వీఆర్ ఇనిషియేటింగ్ సీజ్ ఫైర్, అంటే అసలు కాల్పులు అనేవి జరగకూడదు అంటే వీళ్ళిద్దరు వెంటనే ఎస్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. బట్ ఈజిప్ట్ అండ్ సిరియా డజంట్. నెక్స్ట్ డే ఈజిప్ట్ ఒప్పుకుంటుంది. ముందేమో ఇజ్రాయెల్ జోర్డన్ ఒప్పేసుకుని అయిపోతారు, తర్వాత ఈజిప్ట్ ఒప్పుకుంటుంది నెక్స్ట్ డే. బట్ సిరియా ఒప్పుకోదు. సిరియా అప్పుడు కూడా కాల్పులు చేస్తూ ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ఇజ్రాయెల్ ఫైట్స్ విత్ సిరియా అండ్ దే టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ పిక్చర్స్లో మీరు నాజర్ని కింగ్ హుసేన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్, అలానే జోర్డన్ కింగ్ని గమనించవచ్చు. మీన్ వేళ ఏమవుతుంది, యుఎన్ ఒక రెజల్యూషన్ తీసుకొస్తుంది, 242 రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ మనకి ఏం చెప్తుంది, సో ఇజ్రాయెల్ సినాయి పెనిన్సులాని క్యాప్చర్ చేసుకుంది కదా, దాని నుంచి వెనక్కి వచ్చేయండి అని. అలానే ఏదైతే 2 నేషన్ థియరీ ఉందో దాన్ని వన్ వే సపోర్ట్ చేస్తున్నట్టు ఈ రెజల్యూషన్ చెప్తుందన్నమాట. ఇదే టైంలో 1964లో PLO వస్తుంది, పాలస్తీనియన్ లిబరలైజేషన్ ఆర్గనైజేషన్. ఎందుకు అందరూ మెల్లిమెల్లి 2 నేషన్ థియరీని సపోర్ట్ చేస్తారు అంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఫామ్ అయ్యే పరిస్థితిలోనే ఉంది. బట్ ఆల్రెడీ అక్కడ పాలస్తీన్ కదా ఉంది, ఇంకా ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్ కాలేదు ప్రాపర్గా. సో అందుకని మనమే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి, మనం పాలస్తీనాన్ని విడిపించుకోవాలని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది 1964లో. అండ్ దీనికి గల ఇంకో రీజన్ ఏంటిది, అగైన్ గోయింగ్ బ్యాక్, ఎప్పుడైతే పాలస్తీనుల్ని ఇజ్రాయెల్ తరిమి కొట్టేసిందో, 7 నుంచి 7.5 లక్షల మంది వేరే దేశాలకు వెళ్ళిపోయారో, అప్పుడు వాళ్ళు పౌరసత్వం ఇవ్వలేదు, వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్కి వస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. సో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది కదా, వీళ్ళు ఎవరు కూడా మనకి సాలిడారిటీ చూపించట్లేదు, ముస్లిం బ్రదర్హుడ్ అని అంటున్నారు కానీ మనకేం సపోర్ట్ చేయట్లేదని. సో ఆ కారణాల చేత దే హ్యావ్ ఫార్మ్డ్ దిస్ పాలస్తీన్ లిబరలైజేషన్ ఆర్గనైజేషన్. అండ్ దెన్ కమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ ఆఫ్ PLO, యాషీర్ అరాఫత్. హీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ 1967. సో ఆల్రెడీ జార్డన్ దెబ్బతింది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముందేమో జార్డన్లో బేస్ క్యాంప్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, తర్వాత జార్డన్ ఏమో అరే బాబు నీకు దండం పెడతాను, ఇజ్రాయెల్ నా మీద దండయాత్రకు దిగుతోందిరా అని చెప్తే వాళ్ళు జార్డన్ నుంచి వాళ్ళ బేస్ని లెబనాన్కి షిఫ్ట్ చేస్తారు. లెబనాన్ ఏదైతే క్యాపిటల్ ఉందో బేరూత్, అక్కడ వీళ్ళు ఉన్నారు అని తెలిసి ఇజ్రాయెల్ బేరూట్ని చుట్టుముట్టేస్తుంది అనమాట. సో అట్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇబ్బందులు పాలవుతూనే ఉంటారు. ఎవరు, PLO. కానీ ఇక్కడే PLOకి సర్ప్రైజింగ్గా ఒక మంచి విషయం చోటు చేసుకుంటుంది అనమాట, విచ్ ఈజ్ ఇన్ 1974 అండ్ ఇంకోటి 1976. 1974లో ఏం జరుగుతుంది, ఇప్పుడు పాలస్తీనా గురించి అసలు ఎవరు ఫైట్ చేయట్లేదు, బికాస్ ఈజిప్ట్ ఏమో ముందు ఫైట్ చేస్తుంది కానీ బట్ అగైన్ దే గాట్ ఇట్ వాట్ దే లాస్ట్ అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ దే హ్యావ్ టు ఫైట్. అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. జార్డన్ కూడా చెప్పేస్తున్నారు, బాబు నీకు దండం రా నాయన, నేను ఇజ్రాయెల్తో ఫైట్ చేయను, బికాస్ ఫైట్ చేసిన ప్రతిసారి నేనే ఏదో ఒకటి పోగొట్టుకుంటున్నాను అని. అండ్ PLO వాళ్ళు జార్డన్లో బేస్ ఎస్టాబ్లిష్ చేస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాయన అంటే అప్పుడు వాళ్ళు లెబనాన్కి వెళ్ళారు. అక్కడ లెబనాన్లో కూడా వాళ్ళు బేరూత్ని చుట్టుముట్టేశారు కదా క్యాపిటల్ని, ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇట్లా ఇజ్రాయెల్ మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అయిపోతుంది. కానీ దే స్టిల్ ఆర్ ఫైటింగ్, PLO ఈజ్ స్టిల్ ఫైటింగ్ ఫర్ పాలస్తీన్. సో అరబ్ వరల్డ్ గుర్తించిందనమాట, ఓకే పాలస్తీన్ ముందు నుంచి అక్కడ ఉంది కాబట్టి, ఆ ఫలస్తీనీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా, వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ ఏదైనా సమూహం గ్రూప్ ఏదైనా ఉందా అంటే ఇట్ ఈస్ PLO అని 1974లో గుర్తించి 1976లో అరబ్ లీగ్లో మెంబర్ని చేస్తారు PLOని. సో తర్వాత క్యాంప్ డేవిడ్ పీస్ ట్రీటీ అని ఒకటి జరుగుతుంది. ఆ క్యాంప్ డేవిడ్ పీస్ ట్రీటీ ప్రకారం అంతా శాంతిని నెలకొల్పాలి అని చెప్పి సినాయి పెనిన్సులాని ఈజిప్ట్కి ఇచ్చేయడం, వాళ్ళు ఏవేవైతే ఫోర్సెస్ని ఆక్రమించుకున్నారో మెల్లిమెల్లిగా వాళ్ళ ప్రాపర్ టెరిటరీకి వాళ్ళు రావడం, ఇదంతా చోటు చేసుకుంటుంది. విచిత్రం ఏంటంటే PLOని అరబ్ లీగ్లోకి ఫుల్ మెంబర్గా చేసిన తర్వాత కూడా ఈజిప్ట్తో ఇజ్రాయెల్ డిస్కషన్స్ పెట్టుకున్నా, జోర్డన్తో ఎస్టాబ్లిష్ డిస్కషన్స్ పెట్టుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా PLOని దాంట్లో మెంబర్గా చేయలేదు, ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయలేదు అనమాట. సో అప్పుడే PLO ఒకటి డిసైడ్ అవుతుంది, అదేంటంటే 1988 ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అండ్ ద గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అంటే ఏంటి, ఆ గవర్నమెంట్ పాలస్తీన్లో లేదు, వేరే చోట ఉంది, వేరే చోట ఉండి పాలస్తీన్ ప్రభుత్వాన్ని రన్ చేస్తుందని వాళ్ళు 1988లో స్టేట్ ఆఫ్ పాలస్తీన్ని డిక్లేర్ చేసేస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీన్ వైల్ ఇదే పర్టికులర్ టైం పీరియడ్లో PLOకి ఒక విషయం అర్థమవుతుంది అనమాట. ఏంటంటే మనం మెల్లిమెల్లిగా వీక్ అయిపోతున్నాము, మనకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్ని ఒక నేషన్ స్టేట్గా గుర్తిచ్చేస్తారు. సో ఇజ్రాయెల్ ఉండాలి, పాలస్తీన్ ఉండాలి అని. ఇక్కడ
మెల్లిగా కథ ఇంకోలాగా ట్విస్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే 2004 సంవత్సరంలో యాషిర్ అరాఫత్ చనిపోతారు. పిఎల్ఓకి ఎవరైతే హెడ్గా ఉన్నారో ఆయన చనిపోతారు. అండ్ దెన్ కమ్స్ మహమ్మద్ అబ్బాస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ యాషిర్ అరాఫత్ గారు ఫతా అనే గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ దెన్ లేటర్ ఆన్ కమ్స్ ద హమాస్ అండ్ ఇంకో గ్రూప్ కూడా ఉంది హెజ్బుల్లా అని. సో వీళ్ళందరూ యాక్చువల్గా ఏమంటున్నారంటే పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ లేదంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ హమాస్ అయితే అసలు పిఎల్ఓ వీళ్ళందరూ ఏదైతే ఇజ్రాయెల్ ఉందని చెప్తున్నారో అసలు ఇజ్రాయెల్ లేదు, వీళ్ళు అసలు పాలస్తీన్ ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ అనే దేశం అసలు లేనే లేదు, ఇట్స్ ఓన్లీ పాలస్తీన్ విచ్ ఇస్ దేర్ అని వీళ్ళు అంటున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు హమాస్ హిజ్బుల్లా వీళ్ళందరూ పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు, ముందు ఫతా ఉంది, పాలస్తీన్ లిబరలైజేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓ ఉంది కదా, వీళ్ళందరూ ఫైట్ చేశారు, పిఎల్ఓ ఆల్రెడీ ఒప్పేసుకుంది కదా ఇజ్రాయెల్ మేము కలిసి ఉంటాము అని. మళ్ళీ గొడవ ఏంటంటే అసలు మిన్నాక అన్నాం కదా హమాసు అసలు పిఎల్ఓ వాళ్ళు పాలస్తీన్లో ఉన్న వాళ్ళు అసలు ఒపీనియన్ని చూపించట్లేదు, వాళ్ళు వేరే చెప్తున్నారు, అందుకే మేము వాళ్ళ అసలు ఒపీనియన్ కోసం ఫైట్ చేస్తున్నామని. కానీ హమాస్ ఎలా ఫైట్ చేయగలిగింది ఇజ్రాయెల్ అంత పెద్ద దేశంతో? 1948 ఆ పర్టికులర్ టైంలోనే ఈజిప్టు, సిరియా, జార్డన్, ఇరాక్ అందరూ వస్తేనే ఇజ్రాయెల్ వాజ్ ఏబుల్ టు ఫైట్ దమ్ బ్యాక్ అండ్ వాజ్ ఏబుల్ టు విన్ 1948లో. మరి అలాంటప్పుడు హమాస్ లాంటి చిన్న గ్రూప్ అసలు ఎలా ఫైట్ చేసింది అంటే బికాస్ ఇప్పటి వరకు సౌదీ అరేబియా, యూఏఈ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కాబట్టి. బికాస్ దే డోంట్ వాంట్ ద జూస్ టు బీ దేర్, దే డోంట్ వాంట్ ద ఇజ్రాయెల్ టు బి దేర్. బికాస్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద జూస్ ఇన్ ద ప్రెసెంట్ డే, ప్రస్తుత రోజుల్లో కేవలం జ్యూస్ విషయం ఒకటే కాదు. బికాస్ ఆ సూయజ్ కెనాల్ అనే బిజినెస్ రూట్ ఏదైతే ఉందో ఆ రీజన్ బిజినెస్ డెవలప్మెంట్ పరంగా వెస్టర్న్ వరల్డ్ కూడా రోల్ ప్లే చేస్తుంది కదా, దాన్ని చెక్లో పట్టడానికి కూడా ఇన్ వన్ వే సౌదీ అరేబియా, యూఏఈ ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా హమాస్కో, హిజ్బుల్లాకో, ఫతాకో వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు హమాస్ ఇంత భయంకరంగా ఎందుకు రియాక్ట్ అవుతోంది అని అంటే మెల్లిమెల్లిగా అన్ని దేశాలు కూడా అబ్రహం అకార్డ్స్లో ఏదైతే మనకి ప్రూవ్ అవుతోందో, ఇది 2020లో చోటు చేసుకుంది అబ్రహం అకార్డ్స్ అనేది. దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే యూఏఈ, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా యూఏఈ ఉంది, దీన్ని తీసేయండి, యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బారైన్, సుడాన్, మొరాక్కో వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ అనే దేశమే ఉంది అండ్ ఇజ్రాయిల్ ఈజ్ ద నేషన్ స్టేట్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ దే ఆల్ హ్యావ్ పీస్ అగ్రిమెంట్స్ విత్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ దీస్, ద మేజర్ కంట్రీ ఆఫ్ ద అరబ్ వరల్డ్ సౌదీ ఇన్నాళ్ళు డీఫాక్టో అలేగా ఉందని చెప్పచ్చు ఒక విధంగా. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా సౌదీ కూడా ఇజ్రాయెల్తో పీస్ అగ్రిమెంట్స్ పెట్టుకోవడానికి, ఇజ్రాయెల్తో మ్యూచువల్ అగ్రిమెంట్స్ పెట్టుకోవడానికి ముందుకు వస్తోంది అనే సంగతి హమాస్కి అర్థమైపోయింది. అంటే అరబ్ ప్రపంచం ఇన్నాళ్ళు పాలస్తీన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది, అందుకని హమాస్ వాజ్ ఏబుల్ టు బీ ఇన్ అ గుడ్ పొజిషన్. కానీ ఇప్పుడు వీళ్ళందరూ మెల్లిమెల్లిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఆ పిఎల్ఓ కాజు, పాలస్తీన్ కాజు ఏదైతే హమాస్ చెప్తుందో దానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? సో హమాస్ ఈజ్ బీయింగ్ లోన్లీ నౌ. అందుకే నేనున్నాను అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హమాస్ ఏదైతే చెప్తుందో దానికి ప్రస్తుతం ఇరాన్ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. ఇన్ వన్ వే ఇరాన్కి అందుకే ఈ కంట్రీలన్నీ అగేన్స్ట్గా ఉంటున్నాయి. సో సీ హౌ బ్యూటిఫుల్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్. ఒకప్పుడు ఎస్ అన్న వాళ్ళు ఇప్పుడు నో అంటున్నారు, ఒకప్పుడు నో అన్న వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటున్నారు, ఒకప్పుడు ఎస్ అన్న వాళ్ళు ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నారు. సో ముందుకి వెనక్కి ముందుకి అంతా జరుగుతూనే ఉందన్నమాట. సో దాట్స్ వై ద ప్రెజెంట్ డే ఇజ్రాయెల్ హమాస్ ఫైటింగ్ ఈస్ హ్యాపెనింగ్. అన్ఫార్చునేట్లీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కి ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి. బికాస్ ద ఐరన్ డోమ్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ అనమాట. అంటే వాళ్ళ యొక్క రక్షణ కోసం వాళ్ళు ఒక ఐరన్ డోమ్ క్రియేట్ చేసుకున్నారు ఇన్ వన్ వే, దాన్ని బ్రీచ్ చేసింది హమాస్. అండ్ నౌ దే హ్యావ్ క్రియేటెడ్ ద ఐరన్ లైన్, లేదు ఐరన్ రాడ్ లాంటిది అన్నట్టు చెప్పచ్చు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక బాక్స్ లాంటిది ఉంది, అది స్ట్రైట్గా లేజర్లు వేస్తాను అనమాట మిజైల్స్ వైపు. ఆ విధంగా మిజైల్స్ అన్ని డీయాక్టివేట్ అయిపోతాయి, నలిఫై అయిపోతాయి అనమాట. సో లెట్స్ సీ ఇజ్రాయెల్ గెలుస్తుంది, హమాస్ గెలుస్తుంది. ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ విల్ విన్ ఫర్ షూర్. బట్ ఎంతవరకు ఈ వార్ జరుగుతుంది, మెల్లిమెల్లిగా ఏవైతే పీస్ అగ్రిమెంట్స్ పెట్టుకున్నా అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయా? వెస్టర్న్ వరల్డ్, చైనా, రష్యా ఇవన్నీ తెలియకుండా వెనకాల నుంచి రోల్స్ ప్లే చేస్తూనే ఉన్నాయి. బికాస్ ఇజ్రాయెల్కి ముందు నుంచి ఇప్పుడు నుంచి ఎలా కాదనుకున్నా సరే యూఎస్ఏ ముందు పార్టిసిపేట్ చేయకపోయినా లేట్లీ యూఎస్ఏ హాజ్ ఆల్సో జాయిన్. యూఎస్ఏ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, యూఎస్ఏ సౌదీ అరేబియా కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఒకప్పుడు సౌదీ అరేబియా సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అలా మెల్లిమెల్లిగా ద వెస్టర్న్ వరల్డ్ ఈజ్ ఏబుల్ టు కమ్ క్లోజ్ టు దెమ్. బట్ రష్యాకి, చైనాకి, యూఎస్ఏ నచ్చదు కదా. సో ఆబ్వియస్లీ దే విల్ డూ సంథింగ్ ఎల్స్. సో దాట్స్ వై ఒకప్పుడు ఫతా అవ్వచ్చు, ఇప్పుడు హమాస్ అవ్వచ్చు, లేదు మధ్యలో హెజ్బుల్లా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్తో ఇలా ఫైట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఫైటింగ్ ఇట్ అలోన్, దట్స్ వన్ థింగ్ ఫర్ షూర్.
అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని విధానంగా చూసుకున్నట్టయితే పాలస్తీను ఇజ్రాయెల్ రెండు కూడా స్టేబుల్గా లేవు. ఇజ్రాయెల్ నేను స్టేబుల్గా ఉన్నాను అని బయటికి చెప్పుకున్నా లాస్ట్ 2 yearsలో 4 times ఎలక్షన్ జరిగాయి అక్కడ. 2 సంవత్సరాలు 4 సార్లు ఎన్నికలు జరుగుతాయంటే అది స్టేబుల్గా ఉన్నట్ట, రాజకీయంగా స్టేబుల్గా ఉన్నట్టు కాదు. సో ఇజ్రాయెల్ స్టేబుల్గా లేదు, పాలస్తీనా స్టేబుల్గా లేదు. కానీ కన్సిడరింగ్ ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఫీల్ దట్ ఇట్స్ బెటర్ టు సపోర్ట్ ఇజ్రాయెల్, ఎందుకంటే యూఎస్ఏ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఇండియా స్టాండ్ ఏంటని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం హమాస్ అటాక్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ వైలెన్స్, సివిలియన్స్ కూడా చనిపోతున్నారు కాబట్టి. కానీ ముందు నుంచి ఇన్ జనరల్గా ఇండియా వాజ్ ఆల్వేస్ టువర్డ్స్ బోత్, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది, పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ వచ్చింది, సేయింగ్ దట్ యూ పీపుల్ ట్రై టు హ్యావ్ అ పీస్ నెగోసియేషన్. మీరిద్దరు ఎందుకు కలిసి శాంతి ఒప్పందాలను ఎందుకు నెలకొల్పకూడదు, వై డోంట్ యూ ఎస్టాబ్లిష్ అ పీస్ ట్రీటీ బిట్వీన్ యూ అండ్ యూ ట్రై టు హ్యావ్ అ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ బిట్వీన్ యూ అని ఇండియా చెప్తూనే వచ్చింది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకవేళ ఇష్యూస్ ఎప్పుడైనా వచ్చినా సరే ఇండియా అదే చెప్పింది, వాళ్ళిద్దరు ఇష్యూ అది, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకే మంచిది, వాళ్ళ ప్రపంచానికి కూడా మంచిది అని ఇండియా భావిస్తూ వచ్చింది. సో రీసెంట్గా ఏదైతే హమాస్ అటాక్ జరిగితే ఇజ్రాయిల్ అని, తర్వాత మళ్ళీ కాదు పాలస్తీన్ అని ఏదైతే డిస్కషన్స్ బయట సోషల్ మీడియాలో జరుగుతున్నాయో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ యూఎస్ ఇన్ వన్ వే ఈజ్ సెయింగ్ దట్ ఇజ్రాయెల్ ఒకప్పుడు ఇక్కడే ఉండాలి, వాళ్ళు ఇప్పుడు అక్కడికే వచ్చి ఉన్నారు అండ్ ఇట్స్ దేర్, కాదుకూడదు అనుకుంటే మీరు ఒక పీస్ టాక్స్ పెట్టుకోండి అని యూఎస్ఏ కూడా అంటుంది. కానీ యూఎస్ఏ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే హమాస్ వీళ్ళందరూ మేము పాలస్తీనాకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు కదా. వాళ్ళు అనేది ఏంటంటే యూఎస్ఏ ఇజ్రాయెల్ మీదకి ఎవరు దాడి చేయడానికి వచ్చినా డిఫెండ్ చేసుకునే హక్కు ఇజ్రాయెల్కి ఉంది కదా, సో వాళ్ళు కూడా ఎదురు దాడి చేస్తారు అని. సో ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ఓన్లీ సపోర్టింగ్ ఫర్ ఇజ్రాయెల్, బికాస్ మీరు అటాక్ చేసినప్పుడు పీస్ ట్రీటీ అని చెప్పట్లా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. యుద్ధం లేనప్పుడేమో పీస్ ట్రీటీ పెట్టుకోండి అంటుంది. సో దాట్స్ హౌ దీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విచ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ద సేమ్ టైం కన్ఫ్యూజింగ్. ఎవరు ఎందుకోసం ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైతేనే చూసారు కదా ఎందుకు ఇజ్రాయెల్ హమాస్ కొట్టుకుంటున్నాయి, ఒకప్పుడు ఇజ్రాయెల్ ఫతా ఎందుకు కొట్టుకున్నాయి, ఇజ్రాయెల్ పిఎల్ఓ ఎందుకు కొట్టుకున్నాయి, ఇజ్రాయెల్ సిరియా ఎందుకు కొట్టుకుంది, ఇజ్రాయెల్ జార్డన్ ఎందుకు కొట్టుకుంది, ఇజ్రాయెల్ ఈజిప్ట్ ఎందుకు కొట్టుకుంది, ఇజ్రాయెల్ ఇరాక్ ఎందుకు కొట్టుకుంది, ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఎందుకు కొట్టుకుంది, ఇజ్రాయెల్ యూఎస్ఏ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ జూయిష్ నేషన్ స్టేట్గా ఎందుకు అవ్వాలని వాళ్ళు ఎందుకు అంటున్నారు, జూస్కి క్రిస్టియన్స్కి ఏంటి ప్రాబ్లం, జూస్కి ముస్లిమ్స్కి ఎందుకు ప్రాబ్లం, ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ వరల్డ్, జూ స్టేట్ వర్సెస్ అరబ్ స్టేటు, ఈ ఇష్యూస్ అన్నీ బాగా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగానే బాగా అర్థమైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, బికాజ్ ఇట్ గివ్స్ అస్ ఎ బూస్ట్, ఇట్ గివ్స్ అస్ ఎ మోటివేషన్. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏం కామెంట్ చేయాలనుకున్నా కింద హ్యాపీగా కామెంట్ చేయండి, గుడ్ బ్యాడ్ అగ్లీ వాటర్ అది మీ ఇష్టం, కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకో 10 మందికి చూపిస్తే 10 కాదు 100 కాదు 1000 వాట్ ఎవర్ మీరు ఎంతమందికి చూపించాలి అనుకుంటే అంతమందికి చూపించండి, బికాజ్ దే విల్ ఆల్సో గెట్ టు నో. ఎందుకంటే కొన్నిసార్లు న్యూస్ ఛానల్స్ వాళ్ళ కమర్షియల్ బెనిఫిట్ కోసం వాళ్ళు మేబీ ఫ్యాక్ట్స్ అంత క్లియర్గా చూపించకపోవచ్చు, వాళ్ళు ఓన్లీ జరిగేది మటుగా చూపిస్తారు కానీ వెనక జరిగింది అంత క్లియర్గా చూపించకపోవచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాలెడ్జ్, హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవేర్నెస్, హియర్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెటింగ్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ అంతా కూడా మీకు సమాచారం కరెక్ట్గా అందాలి, మీకు అవగాహన రావాలి, మీరు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సమాచారం ఇవ్వబడుతుంది. కాబట్టి ఐ రియలీ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దట్స్ అ రిక్వెస్ట్. సో ఈ వీడియో ఇంత లెంతీగా ఉన్నా సరే ఎంతో పేషెన్స్తో, ఎంతో ఓర్పుతో, సహనంతో ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారు మీరు, ఆ విషయం నాకు అర్థమవుతోంది. అందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఇవాల్టి కరెంట్ అఫైర్ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ లేదు ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ ఈ అంశం ఏదైతే ఉందో ఇక్కడతో ముగుస్తుంది. మరొకసారి అడుగుతున్నాను, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.